వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ డిబేట్లో పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే రవికుమార్ గారు రాజకీయ విశ్లేషకులు, వాసిరెడ్డి పద్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అండ్ రఘురామ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి చర్చలో ఉన్నారు. మరి కాసేపట్లో కళ్యాణ్ జనసేన నుంచి కూడా మనతో జాయిన్ అవబోతున్నారు. ఒకసారి 2014 ఎన్నికల నాటి చిత్రాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే కరెక్ట్గా అదే చిత్రానికి ప్రతిరూపం ఇవాళ మళ్ళీ మనకి కనబడుతూ ఉంటుంది పత్రికల్లో. ముందుగా ఈనాడు బ్యానర్ చూస్తా, దోచిపెట్టింది నిజమే, నీకిది నాకది, కింద జగన్కు భారీగా లబ్ధి. సేమ్ ఇలాంటి హెడ్డింగ్సే అప్పట్లో బాగా పాపులర్ హెడ్డింగ్స్ ఇవన్నీ. అలాగే ఆంధ్రజ్యోతి, వేలాడుతున్న కేసుల ఖడ్గం, గుట్టురట్టు, అందుకే దాసోహం, జగన్ కేసుల్లో కొత్త కోణం వెలుగు తీసిన ఈడీ, అవినీతి మరింత విస్తృతమని వెల్లడి, హిందూజాలతో క్విడ్ ప్రోకో, తవ్వాల్సింది ఇంకా ఉంది, మరింత లోతుకు క్విడ్ ప్రోకో అవినీతి అని ఇంకా దాన్ని చాలా విశ్లేషణ కూడా ఉంది దీంట్లో. ఇక అలాగే సాక్షి, అదే కుట్ర పదే ఎన్నికల ముందు జగన్పై భారీ దుష్ప్రచారానికి చంద్రబాబు పన్నాగం. సో ఇవి కరెక్ట్గా ఎన్నికల ముందు మళ్ళీ సేమ్ అదే కుట్ర అని అనను, కానీ అదే అంశం, అదే ప్రచారం, లేదా అదే కౌంటర్లు, ప్రతి కౌంటర్లు మళ్ళీ మొదలయ్యాయి. ఏది వాస్తవం, ఏది అవాస్తవం? జగన్మోహన్ రెడ్డి మీద కేసులున్నమాట వాస్తవం, ఆయన శుక్రవారం కోర్టుకు అటెండ్ అవుతున్నమాట వాస్తవం, దాదాపు 12 కేసుల్లో ఆయన మీద ఛార్జ్షీట్లు ఉన్నమాట వాస్తవం. ఇది ఇవాళది కాదు, 6 ఏళ్ల నుంచి ఉన్నమాట. ఇంత జరుగుతున్నా, ఈ కేసులు విచారణ జరుగుతున్నా, ఇవాళ ఎన్నికల ముందు ఇది ఎలా తెర మీదకి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ ఉద్దేశంతో వచ్చింది? దీనికి చెప్తున్నది ఏంటంటే, 2 ఏళ్ల క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మకు ఒక లేఖ రాసింది. ఖచ్చితంగా హిందూజాకు సంబంధించిన 100 ఎకరాల భూ వినియోగం మార్పిడికి సంబంధించి అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దానికి క్విడ్ ప్రోకో కింద ఆ భూ వినియోగం మార్పిడి చేశారు. అందుకు ప్రతిగా దాంట్లో 48 కోట్ల రూపాయల విలువైన 11 ఎకరాల భూమిని జగన్కు సంబంధించిన సంస్థలకి దారాదత్తం చేశారు. ఇది క్విడ్ ప్రోకో. దీని మీద ఎక్కడా కూడా సరైన విచారణ జరగడం లేదు, తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో హిందూ గ్రూప్స్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి చాలా కీలకమైన పాత్ర పోషించాడు అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2017 మే 31న, ఈ డేట్ బాగా గుర్తుపెట్టుకోవాలి, 2017 మే 31 తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న రోజులవి. ఒక రకంగా చెప్పాలంటే ఒక వెలుగుతున్న రోజులవి. 2018 మార్చిలో కదా బయటకు వచ్చింది. 17 మే నాటికి బాగానే ఉంది వాతావరణం, అంతేమీ ఇంకా కనీసం మేఘావృతం కూడా అవలా, బాగానే ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఆ రోజున ఈడీ డైరెక్టర్ కర్నల్ సింగ్ సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మకి లేఖ రాశారనేది దీని వార్త యొక్క సారాంశం. రైట్, నిజమే. ఒకవేళ క్విడ్ ప్రోకో జరిగి ఉండొచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల ఆరోపణలే అంతా క్విడ్ ప్రోకో. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొన్ని కంపెనీలకో కొన్ని సంస్థలకో ఆయాచిత లబ్ధి చేకూరిస్తే దానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి తన కంపెనీలకి షెల్ కంపెనీల ద్వారా, లేకపోతే సూట్ కేస్ కంపెనీల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించాడు. అది 1,00,000 కోట్లని, 2 లక్షల కోట్లని, 48,000 కోట్లని, రకరకాల ఫిగర్స్, అంచనాలకు అందని ఫిగర్స్ ఉన్నాయి. లేవని ఎవరు అనడంలా, ఆరోపణలు ఉన్నాయి, కేసులు కూడా నడుస్తున్నాయి. ఇందులో మళ్ళీ గడిచిన 2 ఏళ్లుగా విజయసాయిరెడ్డి ఎంపీ అయిన తర్వాత, అసలు ఆయన ఎంపీ చేసిందే దానికోసం, ఆయన దాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ఎంపీ అవ్వగానే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో తనకంటూ ఒక బలమైన లాబీ చేయగలిగాడు. ఆ ప్రకారం ఆ లాబీలో భాగంగానే ఈ కేసులు ఏవి తెర మీదకి రాకుండా తొక్కిపెట్టుకునే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. అందుకే బీజేపీతో జగన్మోహన్ రెడ్డి కొల్యూడయ్యాడు, కుమ్మక్కయ్యాడు. ఇది ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు, రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణ. దీంట్లో ఇవాళ వీళ్ళు విడుదల చేసిన లేఖ 2 ఏళ్ల క్రితంది ఇప్పుడు బయటకు వచ్చింది. ఇన్నాళ్ళు తొక్కిపెట్టారు. జగన్మోహన్ మోదీతో కుమ్మక్కై
కేసుల కోసమే రాష్ట్ర ప్రయోజనాలని, ప్రత్యేక హోదాని, ఇతరత్ర వీటన్నిటికీ తిలోదకాలిచ్చి కేవలం ఇవి బయటికి రాకుండా ఉండడం కోసం మోడీతో కుమ్మక్కయ్యారు. ఇది చేస్తున్న ఆరోపణ. వీటిల్లో ఒక బీజేపీతో స్నేహం చేశారు అనే అంశం ఒక్కటి మినహాయిస్తే మిగతా అంతా పాతదే. మిగతా అంతా క్విడ్ ప్రోకో ఉందనేది, కోర్టుల్లో కేసులు నడుస్తున్నవి రకరకాల ఇవే. ఒక బీజేపీతో ఇదయ్యారు, అందుకే 2 ఏళ్ల క్రితం లేఖ రాసినా కూడా బయటికి రాకుండా తొక్కిపెట్టుకోగలిగారు అనే ఒక ఆరోపణ మినహాయిస్తే మిగతా అంతా పాతదే. వాసిరెడ్డి పద్మ గారు కరెక్ట్గా ఎన్నికలకి ఇంకొక 25 రోజులు 26 రోజులు గడువు ఉండగా బయటపడుతున్న ఈ లేఖ యొక్క ఉద్దేశము, సారాంశము మీకేమనిపించింది? ఇది ఎక్కడి నుంచి బయటకు వచ్చింది? ఎవరు బయటికి తీశారు? ఎలా బయటకు వచ్చింది? వెంకటకృష్ణ గారు, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సరే, మీరు చెప్పినట్లుగానే 2014 ఎన్నికల్లో ఉన్నామా, 2019 ఎన్నికల్లో ఉన్నామా అనేటటువంటి ఒక సందేహం ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందు కనపడుతోంది. మీరన్నట్లుగా సేమ్ అదే ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారు అనేక విషయాల్లో ఏవో కొత్తగా వెలుగులోకి వస్తున్నట్లు, రోజుకొక కథనం, రోజుకొక వంట వార్చటం, ఇవన్నీ కూడా మనం 2014 ఎన్నికల ముందు చూసాం. సరే, దానిపైన ఛార్జ్షీట్లు పడ్డాయి. అదే కేసు సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు ఇవాళ తెలుగుదేశం పార్టీ టికెట్ తరపున పోటీ చేస్తున్నారనేటటువంటి ప్రచారం జరుగుతోంది. ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ కోర్టులకు వెళ్ళడం, దానిపైన సిబిఐ కేసులు నడవడం, ఇదంతా కూడా ప్రజలకు తెలిసినటువంటి విషయం. సరే, ఇవాళ మీరన్నట్లుగా 2 సంవత్సరాల ముందు ఉన్నటువంటి లెటరు ఇవాళ పతాక శీర్షికల్లో ప్రచురించడం వెనుక ఖచ్చితంగా దీని ఉద్దేశం అనేటటువంటి చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో కొత్తదనం ఏముంది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది ఏదో తొవ్వి తీసినట్లుగా ఇవాళ ఆర్భాటం చేయటం వెనుక ఏదైనా ప్రయోజనం ఉంటుందేమోనని వాళ్ళు ఆశిస్తున్నారు తప్ప, ఒకటి ఇదే సిబిఐ, ఇదే ఈడీని బండబూతులు తిడుతూ ఇదొక అసలు వ్యవస్థలే కావు, మా రాష్ట్రంలో రావడానికి అర్హతే లేదు అని నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా? అంటే సిబిఐ, ఈడీ, ఐటీ ఇలాంటి సంస్థలు రాజకీయ ప్రేరేపితంగా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చెప్పు చేతల్లో నడుస్తున్నాయనేటటువంటిది మేము ఇంతకు ముందు చెప్పాం. కానీ ఇవాళ 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తాజాగా ఇవాళ సిబిఐ, ఈడీ, ఐటీ అనేటటువంటి అసలు రాష్ట్రంలోనే రావడానికి వీల్లేదనేటటువంటిది ఆయన వ్యవహరించినటువంటి తీరు మనం చూసాం. ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిబిఐని ఒక పావులా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, చనిపోయినటువంటి తన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు చేసినటువంటి విషయం ఎప్పుడు జరిగింది? దానికి తెలుగుదేశం పార్టీ కలిసి ఎందుకు కోర్టులకు వెళ్ళింది? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టాకనే ఇవన్నీ కేసులు ఎందుకు వచ్చి రాష్ట్రానికి ఏమి తీసుకురాకపోయినా కనీసం జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే పద్మ గారు సమ్ టెక్నికల్ ప్రాబ్లం ఏమో ఉంది. బహుశా మీ ఇంటి వద్ద సిగ్నల్స్ సరిగా లేనట్టున్నాయి. అది నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను. ఇక్కడ విషయం ఏంటంటే పట్టాభి గారు, ఏమన్నా న్యూ ఇష్యూ ఏమన్నా కనిపించిందా ఇందులో? దీన్ని మీరు బయట పెట్టారు, మీడియా సహజంగానే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం కాబట్టి సహజంగానే హైలైట్ చేస్తారు. సెక్షన్ ఆఫ్ మీడియా దానికి సాక్షి కౌంటర్ ఇచ్చుకుంటుంది. ఇది కామన్. ఈ కామన్ థింగ్ నేను అన్నట్టు 2014 నాడు ఏం చూసామో మళ్ళీ ఇప్పుడు అదే చూస్తున్నాం. దీంట్లో తవ్వి తీసింది ఏంటి? ఏదో బీజేపీతో వీళ్ళు కుమ్మక్కయ్యారనే విషయం ఇది కూడా 2 ఏళ్ల నుంచి చేస్తున్న ఆరోపణ, కొత్తదేం కాదు. కాకపోతే ఈ లెటర్ ద్వారా అందుకే ఈ లెటర్ ఇన్నాళ్ళు తొక్కిపెట్టగలిగారని చెప్పి బీజేపీతో వైసీపీకి ఏదో స్నేహం బలంగా ఉందనేది ఒక ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అది ఒకటి మినహాయిస్తే మిగతా ఇందులో కొత్తది ఏముంది? ఆయన అందుకే కదా ప్రతి వారం కేసులకి అటెండ్ అవుతున్నారు. వాట్ ఈస్ న్యూ ఇన్ దిస్ కేసు? వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి అవినీతి ఎంత తవ్వినా కూడా తరగనటువంటి అవినీతి అది. 2014లో ఇదే విషయాలు ఉన్నాయి, 2019లో ఇదే విషయాలు కనపడతా ఉన్నాయంటే అంత పెద్ద ఎత్తున అవినీతి చేశాడు కాబట్టి ఇంకా తవ్విన కొద్దీ బయటపడతా ఉన్నాయి. అది మామూలు అవినీతి. అది
1,00,000 కోట్ల అవినీతి అండి, ఎంత తవ్వినా తరగదు అది. కాబట్టి వస్తాయి ఇటువంటి, ఇవాళ కాదు 2 సంవత్సరాల తర్వాత వచ్చినా ఇంకా బయటపడినా మనం ఆశ్చర్యపోవక్కర్లా. అదొక అవినీతి పుట్ట, దానిలోంచి పాములు బయటపడుతూనే ఉంటాయి. ఇక రెండోది, ఇందాక పద్మ గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు ప్రస్తావించారు. దానికి సమాధానం చెప్పబోయే ముందు, మేము ఏదైతే మీరు అన్నట్టు పోయిన ఆరోపణ అనుకుందాం కాసేపు, బీజేపీ వైఎస్ఆర్సీపీ కుమ్మక్కయ్య అని, దానికి బలం చేకూర్చే విధంగా ఈ రోజున ఈ లేఖ బయటకు వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కర్నైల్ సింగ్ గారు 2017 మే 31వ తేదీన సిబిఐకి లేఖ రాశారు. ఏమని లేఖ రాశారు? మీరు ఏదైతే మెమో ఫైల్ చేశారో దానిలో మీరు కొన్ని విషయాలు ప్రస్తావించలేదు. ఆ విషయాలు, ఆ మెమో కూడా ఎప్పుడు 23/9/2013 మెమో ఫైల్ చేసింది. ఇందాక పద్మ గారు ఏమన్నారు? జేడీ లక్ష్మీనారాయణ గారు, ఇవాళ మీ పార్టీలో చేరబోతున్న జేడీ లక్ష్మీనారాయణ గారు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి అంశం ఇది, మరి ఈ రోజున మీరు ఎలా మాట్లాడతారని పాపం ఇందాక పద్మగారు అంటా ఉన్నారు. కానీ పద్మగారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జేడీ లక్ష్మీనారాయణ గారిని జూన్ 2013లో ట్రాన్స్ఫర్ చేశారమ్మా. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ నుంచి ఆయన తప్పించారు జూన్ 2013లో. ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫైల్ అయిన మెమో ఇది. ఏది? సెప్టెంబర్ 23, 2013. కాబట్టి ఇవాళ ఏదో జేడీ లక్ష్మీనారాయణ గారు మా పార్టీలోకి వస్తున్నారు కూడా ఆయన చేసింది మీరు ఎలా తప్పుపడతారంటానికి మీకు అవకాశం లేదు. ఆయన తప్పించిన తర్వాత ఒక మెమో ఫైల్ చేశారు. కాబట్టి జేడీ లక్ష్మీనారాయణ గారిని దీనిలోకి లాగబాకండి మీరు దయచేసి. ఓకే. కాబట్టి ఇక్కడ రెండో అంశం, దీనిలో కీలకంగా మనం ప్రస్తావించుకోవాల్సిన అంశాలు ఏంటంటే, చాలా క్లియర్గా కర్నైల్ సింగ్ గారు యాగా అసోసియేట్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో అదంతా పత్రికలో వచ్చేసింది సార్. అవును, పట్టాభి ఇప్పుడు గారు, నేను హిందూజా కాదనను. కంపెనీకి ఇది కేసు ఆల్రెడీ దాదాపు ఇది 100 కేసు ఎకరాల ఆల్రెడీ పైగా కోర్టులో దోచిపెట్టడం ఉన్నదే, కోసం కోర్టులో ఉన్నదే. క్విడ్ ఇది ప్రోకో ద్వారా హిందూజాకు సంబంధించిన ఆయిల్, దానికి సంబంధించిన 100 ఎకరాలను మార్చడం కోసం 11 ఎకరాలు తీసుకున్నారు. దాని వాల్యూ 48 కోట్లు అనేది కేసు ఆల్రెడీ ఉంది. రెండు విషయాలు బయటపడ్డాయి. దాంట్లో ఆ కేసు ఉన్నది, దీంట్లో ఉన్నది మీరు అన్నట్టు దినపత్రికల్లో వచ్చినాయి, ప్రజలందరూ ఈ దినపత్రికల్లో వచ్చిన ప్రజలందరూ చదువు. ఇక్కడ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టింది ఎప్పుడండి? నవంబర్ 2017. ఈ లెటర్ వచ్చింది ఎప్పుడు బయటికి? మే 2017. అంటే ఈ లెటర్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని లొంగ తీసుకుని ఈ రోజున పూర్తిగా ఆయన నోరు కట్టేయించారు బీజేపీ నాయకులు. అందుకనే పాపం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సంవత్సరం చేసినా మోడీ గారిని ఒక్క మాట అనలేదు, బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. ఎందుకు కారణం అంటే, వారు పాదయాత్ర ప్రారంభించడానికి 2 నెలల ముందే ఈ లెటర్ ఈడీ నుంచి సిబిఐకి వెళ్ళింది. దీన్ని కూడా ఒక అస్త్రంగా వాడుకుంది బీజేపీ. ఇవాళ ఇప్పుడు అవినీతి చేసినటువంటి ఒక వ్యక్తిని లొంగ తీసుకోవాలంటే ఏదో ఒక ఆయుధం కావాలి కదండి. అయ్యా జగన్ బాబు, ఇదిగో మా చేతిలో ఈడీ డైరెక్టర్ గారు లేక ఉంది, నువ్వు గనక మేము చెప్పినట్టు వినకపోతే, నువ్వు గనక నీ నోరు గనక బంద్ చేసుకోకపోతే ఈ లెటర్ ద్వారా సిబిఐతో మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం, నిన్ను లోపల పెట్టిస్తాం. కరెక్ట్గా ఆయుధాన్ని రెడీ చేసుకుని జగన్ నోరు మూయించారు. అందుకనే పాపం ఆ తర్వాత 2 నెలల్లో పాదయాత్ర స్టార్ట్ చేసిన వ్యక్తి ఎక్కడా కూడా మోడీ గారిని పల్లెత్తు మాట అనకుండా, చివరికి ఆఖరి సభ ఇచ్చాపురంలో కూడా వారు పల్లెత్తు మాట మోడీని అనకుండా పాదయాత్రను ముగించారు. ఇక మీరు ఇంకో విషయం కూడా అన్నారు, అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏలోనే ఉంది కదా అని మీరు ఇందాక అన్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వెంకటకృష్ణ గారు, సెప్టెంబర్ 2016లో ప్యాకేజీ ప్రకటించారండి. హోదా కాదు ప్యాకేజీ అని ఒక మోసపూరితమైనటువంటి ప్రకటన. దాన్ని కూడా అమలు చేయకుండా వాళ్ళు కేంద్రం ₹1 నిధులు ఇవ్వటం కూడా ఆపేసింది. ఎందుకు? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు లొంగ తీసుకున్నారో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మన చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు, ఇక మనకి ఆందోళన లేదు ఆంధ్ర రాష్ట్రంలో, కంప్లీట్గా ఎవరు మన ప్రశ్నించే వాళ్ళు ఉండరు అన్న ఒక ధైర్యంతో ప్యాకేజీ కింద ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డిని లొంగ తీసుకున్న తర్వాత, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మా కాళ్ళ దగ్గరికి వచ్చేసాడని బీజేపీకి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, ఈ ప్యాకేజీ ద్వారా కూడా వీళ్ళకి పైసా కూడా ఇవ్వకపోయినా మన అడిగేవాళ్ళు లేడని చెప్పి బీజేపీ ఆ రకంగా కూడా మోసం చేసింది. కాబట్టి 2 రకాలుగా బీజేపీ, ఒకటి జగన్ని లొంగ తీసుకోవటం కోసం, రెండోది ఇంకా అడిగేవాళ్ళు ఎవరు ఉండరు మన అని చెప్పి పాపం అప్పుడు ఊహించలా. చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా బయటకు వచ్చి పెద్ద ఎత్తున మోడీని నిలదీస్తారని పాపం వారు ఎక్స్పెక్ట్ చేయలా.
జగన్ను లొంగ తీసుకుంటే ఎలాగో చంద్రబాబు గారు మన కూటమిలోనే ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా ఏం మాట్లాడే నుంచి అని చెప్పి Right. బీజేపీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. పద్మ గారు. పాపం వాళ్ళ ప్లాన్ పారలేదు. పద్మ గారు చంద్రబాబు చెప్పండి, నాయుడు గారు ఈ రోజున చెప్పండి. గట్టిగా దేశవ్యాప్తంగా నిలదీస్తా ఉన్నారు. Right. జగన్మోహన్ రెడ్డి వెంకటకృష్ణ మౌనం పాటిస్తా అంటే Right. చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాటం చేస్తా ఉన్నారు. సరే, దేశవ్యాప్తంగా అది- ఎందుకులే, మన రాష్ట్ర ఇది వ్యాప్తంగా దానికి మాట్లాడుకుందాం అంతటికీ కానీ. కారణం ఈడీ లేకే. రైట్, దేశ రైట్, తెలియజేస్తా ఉన్నాయి. ఒక్క నిమిషం పద్మ గారు చెప్పండి, ఇందాక లైన్ అది కట్ అయింది, చెప్పండి. ఓకే ఓకే వెంకటకృష్ణ గారు, ఒకటి బీజేపీతో ఉన్నటువంటి ఈ 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరిందా, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూరిందా? అనేక సంఘటనలు ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినటువంటి కేసులు ఏమన్నా ఇవాళ కోర్టు నుంచి తప్పించబడ్డాయా? జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారనేటటువంటిది వీళ్లే. బీజేపీతో సంబంధమే ఉంటే శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు? ఇవాళ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఓటుకు కోట్ల కేసులో రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయిపోయి ఆ వాయిస్ చంద్రబాబు నాయుడు గారిదే, బ్రీఫ్డ్ మీ అనేటటువంటి వాయిస్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిదే, ఎమ్మెల్యేని కొనుగేటటువంటి విషయంలో 50 లక్షలతో ఒక బ్యాగ్, దానికి అనుబంధంగా సెకండ్ వీడియో, మొత్తం కూడా 5 కోట్ల బేరానికి సంబంధించినటువంటి ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద చార్జ్ షీట్లు, ఎఫ్ఐఆర్లు లేవంటే ఏ స్థాయిలో లాలుచి పడ్డారో, ఇవాళ బీజేపీ ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వ్యవహరించిందో ఎవరికీ తెలియకుండా పోతుందా? అదేవిధంగా నిన్న కాక మొన్న వచ్చినటువంటి డేటా చోరీ కేసు, ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఒక ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పబడింది అనేటటువంటి సుప్రీంకోర్టు ప్రకారమైన, రాజ్యాంగ ప్రకారమైన ఈ రోజు వ్యతిరేకమైనప్పుడు ఒక ఎఫ్ఐఆర్ నమోదయ్యేటటువంటి పరిస్థితి ఉందా? ఇంకొకటి, ఈ రోజున మాకీ సంస్థ, జపాన్కు సంబంధించినటువంటి మాకీ సంస్థ, ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రము ఇది బీహార్ కంటే అధ్వానంగా తయారైంది అవినీతిలో అనేటటువంటిది కేంద్రానికి ఒక కంప్లైంట్ లెటర్ పెడితే దానిపైన ఏమన్నా చర్య ఉందా? ఎవరు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వ్యవహరించారు? బీజేపీ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వ్యవహరించిందా, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరించిందా? 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది. చివరికి కోడెల శివప్రసాద్ గారి కాన్స్టిట్యున్సీలో ఒక కాంట్రాక్ట్ కంపెనీ, ఒక రైల్వే కాంట్రాక్టులకు సంబంధించి కూడా మేము ముడుపులు చెల్లించాల్సి వస్తుంది భారీగా, మేము పనులు చేయలేము అని కేంద్రానికి మొరపెట్టుకుంటే ఒక్క యాక్షన్ లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. పోలవరం, పట్టుసీమ అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులో కాగు తప్పు పట్టినప్పటికీ కూడా ఒక్క యాక్షన్ లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. ఇది చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా బీజేపీ వ్యవహరించినటువంటి తీరు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఏం వ్యవహరించింది? ఆయన మీద కేసులు పోయినాయా? శుక్రవారం కోర్టుకెళ్ళడం పోయిందా? అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక హోదా అనడానికి, అవిశ్వాసం పెట్టడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మీరంటున్నారు పాదయాత్రలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని. కేంద్రం పైన అవిశ్వాసం పెడతాము అని మాట్లాడిన తర్వాత కదా రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వచ్చినాయి. మీరు కూడా ప్రత్యేక హోదా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం మీద తిరగబడతాను అన్న తర్వాత మీకు భయం వేసి ఇక బీజేపీతో అంట కాగితే ఇక లాభం లేదు, ప్రజలు మనల్ని కూడా తొక్కేస్తారనేటువంటి భయంతో ఎన్డీఏలోంచి బయటకు మీరు మాట్లాడినప్పుడు కూడా చాలా సార్లు విన్నా. మూసుకొని వినండి, నోరు మూసుకొని వినండి. మీరు చెప్పినప్పుడు ఎందుకు ప్రజలు గమనించాలి. తెలుగుదేశం పార్టీ నిరంకుశంగా వ్యవహరిస్తుంది. వాళ్ళు మాట్లాడేది వినాలి, మేము మాట్లాడేది వినకూడదు అనేటటువంటి దుర్బుద్ధితో వ్యవహరిస్తుంది. మాట్లాడకుండా వినండి, మాట్లాడకుండా వినండి. ఒక్క నిమిషం ఆగండి. వెంకటకృష్ణ గారు, పద్మ గారు మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి, దయచేసి ఆగండి. గమనించాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళు మాట్లాడతారు, మమ్మల్ని మాట్లాడినవారు, వాళ్ళు మాట్లాడతారు, మమ్మల్ని వాస్తవాలు చెప్పనివారు. ఒక నిరంకుశ వైఖరిగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుంది. ప్రజలు గమనించాలి, పద్మ గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. ఇప్పుడు ఆవిడ మాట్లాడిందో సబ్జెక్టు గాంధీ ఏది, మీరు మాట్లాడిందంటో సబ్జెక్టు గాంధీ ఏది, మొత్తం అంతా. ఒక్క నిమిషం దయచేసి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి. ఈ మొత్తం సబ్జెక్టులో ఇంటర్ రిలేటెడ్ ఏంటి? బీజేపీ వైసీపీ కుమ్మక్క అయిందనేది కదా మీరు చేసిన ఆరోపణ, అదే కదా? ఫోటోలు కూడా వేశారు, ఏది విజయసాయి రెడ్డి గారు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూర్చున్నారనేది. అది ఇంటర్ రిలేటెడ్ అయినప్పుడు బీజేపీతో వైసీపీ కుమ్మక్కవడం వల్ల ఈ లెటర్ని తొక్కిపెట్టారనే మీ ఆరోపణ చేసినప్పుడు ఎవరు బీజేపీతో కుమ్మక్కయ్యారనేది సబ్జెక్ట్ కాకుండా ఎలా పోతుంది? మీరు అదే సబ్జెక్టు మీరు రేజ్ చేసినప్పుడు
వాళ్ళు దాన్ని మేమేలా కుమ్మక్కయ్యం చేసింది మీరు కదా వాళ్ళు. ఒక్క నిమిషం ఆగండి దయచేసి ఆగండి. నో 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 ఇది మీరు 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 మీరే చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నా, నేను మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటప్పుడు బీజేపీతో మేము ఎక్కడ కుమ్మక్కయ్యాం, వాళ్ళు కదా కుమ్మక్క అయిందని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేసినప్పుడు రాజకీయంగా ప్రతిదీ సబ్జెక్టే. ఎన్నికల ముందు ఉన్నాం మనం. ఎన్నికల గోదాలో ఉన్నప్పుడు ఆడే ప్రతి ఆట కిందే లెక్క. తప్పుడు ఆట ఆడినా, ఒరిజినల్ మా నిబంధనల ప్రకారం ఆడినా ఆట ఇంకా అంతే. అది మాట్లాడండి, కానీ అవతల వాళ్ళు కూడా మాట్లాడండి. వెంకటకృష్ణ గారు ఛాన్స్ నాదే. నేను నాకు ఇవ్వండి, ముందు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి. వాయిస్ బ్రేక్ అయింది, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కాదు, స్టూడియో బయట ఉన్నారు కదా, మాట్లాడండి. ఒక్క నిమిషం తీసుకోండి, పద్మ గారు మాట్లాడండి. ఉపన్యాసాలు ఏముంది, చిన్న చిన్న కామెంట్స్ వస్తాయి, పట్టించుకోవద్దు, మాట్లాడండి. యా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు ఒకటి బీజేపీకి సంబంధించినటువంటిది ఈ రోజున ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాసం పెడతాము అని మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా, చంద్రబాబు నాయుడు గారు అన్నారా? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏమన్నారు? వైసీపీ పెట్టేటటువంటి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇద్దాము అని అన్నటువంటి వాస్తవమా కాదా? అంటే అప్పటిదాకా కేంద్రం మీద అవిశ్వాసం పెట్టాలన్నటువంటి ఆలోచన కూడా లేనప్పుడు బీజేపీతో అంటకాగింది ఎవరు, బీజేపీతో పోరాడింది ఎవరు? మేం బీజేపీతో పోరాడడం వల్లనే ఈ రోజుకి కూడా మాకు సంబంధించినటువంటి కేసుల మీద ఒక క్లారిటీ రాలేదు. మేము సాక్షాత్తు ప్రధానమంత్రికి కంప్లైంట్ చేశాం. ఈడీలో చంద్రబాబు నాయుడు గారు మనుషుల్ని పెట్టుకుని ఒక రూల్స్ కు వ్యతిరేకంగా ఒక బియాండ్ వెళ్తున్నారు, చివరికి ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా ఇరికించాలని చూస్తున్నారు, ఒక ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి మనుషులను అక్కడ ఈడీలో ఆడిస్తున్నారని మేము కంప్లైంట్ చేసినటువంటిది నిజం కాదా? దాని మీద యాక్షన్ ఏముంది? బయటకు వస్తుంది. యాక్షన్ ఉంటే వైఎస్ భారతి గారి మీద కేసులు ఎందుకు వస్తాయి? రైట్, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇప్పుడు పద్మ గారు మాట్లాడుతుంది ఎలా ఉందంటే, డేటా చోరీ విషయంలో అంటే బీజేపీ మాకు సహకరించిందంట. వారి ఆరోపణ అండి, ఇష్యూలో అసలు ఏమన్నా అర్థం ఉందండి? దొంగలించబడింది మా డేటా అంటే, మా డేటా మేము చోరీ చేసుకోవడంలో బీజేపీ మాకు సహకరిస్తుందా? ఏమన్నా అర్థం ఉండాలండి మీరు మాట్లాడేదానికి. వైసీపీ టీఆర్ఎస్ కుమ్మక్క ఇద్దరు కూడా అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మా డేటాను దొంగలించారు. దానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా పూర్తిగా సహకరిస్తూ ఉంది. మాట్లాడేదానికి ఏమన్నా సబ్స్టెన్స్ ఉండాలి. మా చోరీకి గురైంది మా సొత్తు, దానికి బీజేపీ మాకు సహకరిస్తుందా? ఏమన్నా అర్థం ఉందండి? రెండోది, నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు పార్లమెంట్లో. మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ మీరు ప్రవేశపెడితే ఒక్క జాతీయ పార్టీ అయినా మీకు మద్దతు పలికిందా? సరే, ఇప్పుడు అది కాదు కదా జాతీయ పార్టీ. మీరు అటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా ఢిల్లీ వెళ్ళి మేము పెడుతున్నటువంటి అవిశ్వాస తీర్మానానికి మీరు మద్దతు ఇవ్వండి ఏ నాయకుడినైనా కలిసారా? మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారా? ఇది బీజేపీకి సహకరించడం కాదా? ఆ విషయాన్ని అర్థం చేసుకునే మేము ఇమ్మీడియట్ గా నో కాన్ఫిడెన్స్ పెట్టి దాదాపు 140 మంది ఎంపీలు మద్దతు పలికేలాగా తెలుగుదేశం పార్టీ పనిచేసింది. వాళ్ళు పెట్టి సాధించారా? మీరు పెట్టి సాధించారు? సాధించింది కదా. ఇప్పుడు వీళ్ళ కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందంటే, ఇవాళ రాష్ట్రానికి అనేక సందర్భాల్లో అన్యాయం జరుగుతుంటే వీళ్ళు మాట్లాడరు. నరేంద్ర మోడీ ఏమి చేయకుండా రాష్ట్రానికి వస్తే కనీసం నల్ల జెండా పెట్టుకుని నిరసన తెలిపే ధైర్యం కూడా లేదు మీకు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కుమ్మక్క అనేది మీరు మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళ బీజేపీ వైసీపీ కుమ్మక్క గురించి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడినప్పుడు నేను కూడా చెప్పాలి. అనేక సందర్భాల్లో గుంటూరు నరేంద్ర మోడీ వస్తుంటే వీళ్ళు ఒక్క నల్ల జెండా చూపించరు. రైల్వే జోన్ విషయంగా వాల్తేరు డివిజన్ మనం కాకుండా చేసి అన్యాయం చేస్తే మీ జగన్మోహన్ వాళ్ళు చూపిస్తే మీకేంటి, చూపించకపోతే సార్? కాదండి, వాళ్ళు చూపిస్తే మీకేంటి, వాళ్ళు చూపించకపోతే మీకేంటి? అది కుమ్మక్క కాదు పట్టాభి గారు నేను ఫినిష్ చేస్తానండి. మీరు ఫినిష్ చేసరికి బులెటిన్ అయిపోతుంది. మీరు నల్ల చొక్కాలు వేసుకున్నంత మాత్రాన పోరాట యోధులు అయిపోరు. మీకు నల్ల చొక్కాలు కాదు, మీ ముఖాలకి నల్ల రంగు వేయాలా? మీ ముఖాలకి నల్ల రంగు వేయాలి. మీరు నల్ల చొక్కాలు వేసుకోవడం కాదు. మీరు బీజేపీతో కలిసి చేసిన ద్రోహానికి మీకు నల్ల రంగు వేయాలి మీ ముఖాలకి. పైసా ఇవ్వకుండా గుంటూరు వస్తే రాజ్నాథ్ సింగ్ నిలదీసే ధైర్యం లేదు. నరేంద్ర మోడీ అది అయిపోయింది కదా. అయిపోయింది కదా. ఇది కుమ్మక్క కాదా? రైట్, అది అయిపోయింది. రఘురామ్ గారు ఇక్కడ ఉంది దాంట్లో పడిపోయాయి. అది చర్చిద్దాం కానీ, ఆధారాలు చూపిస్తా ఉన్నా, అది చర్చిద్దాం కానీ. రైట్, రఘురామ్ గారు
ఇక్కడ బీజేపీ సహకరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అందుకే ఈ లెటర్ తొక్కిపెట్టారు, ఈడీ నుంచి సిబిఐకి వచ్చింది అనేది టీడీపీ చేస్తున్న ఆరోపణ. నిజంగానే బీజేపీతో సహకారం ఉండడం వల్ల, బీజేపీతో సఖ్యత ఉండడం వల్ల తొక్కిపెట్టారా దీన్ని? వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? తెలుగుదేశం ఆరోపణల మీద బీజేపీ స్పందన ఏంటి? అసలు బీజేపీ టీడీపీయే కలిసి ఉన్నాయి, మేం కాదని వాసిరెడ్డి పద్మ గారు చేసిన ఆరోపణల మీద స్పందన ఏంటి? వాస్తవం కదండి, 4 సంవత్సరాలు తెలుగుదేశం మేము కలిసి ఉన్నాం కదా, ఇది ప్రజలే మర్చిపోలేదు కదా. టీడీపీ మర్చిపోయిందేమో కానీ ప్రజలే మర్చిపోలేదుగా. 4 ఏళ్ళు మేము కలిసి ఉన్నాం, రాష్ట్రంలో కేంద్రంలో కలిసి పనిచేసాం. ఏం జరిగినా ఇద్దరిది బాధ్యతే కదా. రాష్ట్రానికి నిధులు వచ్చినా నిధులు రాకపోయినా కూడా తెలుగుదేశం బీజేపీ 2 సమానమైన బాధ్యత వహించాలి. అసలు పట్టాభి గారు తెలుగుదేశం చూడండి ఎంత అసహనానికి గురవుతోందో, ఎంత భయపడుతోందో ఈ యొక్క పట్టాభి గారి మాటలతోనే అర్థమైంది. ఆవిడ పాపం ఆవిడ కట్ అయిపోయింది పద్మ గారు, మళ్ళీ మీరు సమయం ఇచ్చారు. ఆవిడ ఏదో మాట్లాడుతుంటే ఈవిడ మాట్లాడినంతే, పట్టాభి గారు మాట్లాడినంతసేపు ఆవిడ విన్నారు. ఈయన అసహనంతో మధ్యలో అడ్డుపడిపోయి దెబ్బలాడేసి ఈయన వాణిని వినిపించడం కోసం ఆవిడ వాణిని నోరు నొక్కడం కోసం ప్రయత్నం చేశారు. కానీ అంత సహనంగా ఉన్నారు, అంత భయంగా ఉందన్నమాట. ఇవాళ ప్రతిపక్షం అంటే అధికార పక్షానికి వణుకు పుడుతున్నట్టుగా కనపడుతుంది. ఇవాళ ఈ పేపర్ లో రావడం ఏంటండి, ఏదో కేసు 2 సంవత్సరాల క్రితం ఏదో నోట్ అంటే కర్తార్ సింగ్ తెలుగుదేశం ఆఫీస్ కు నోటు పంపించాడంటే, తెలుగుదేశం ఆఫీస్ కి ఓ నోటు పంపించాడా, లేకపోతే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి నోటు ఆ పేపర్ పంపించారా? అది ఎవరికి చూపిద్దామని, ఏం చేద్దామని ఇవాళ వణుకు ఉంది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇవాళ ప్రతిపక్షం బలంగా అవుతోందో వాళ్ళు వీళ్ళు తొక్కుతున్నారు, ప్రజలు అటే వెళ్ళిపోతున్నారు, మీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, మీ ఎంపీలు వెళ్ళిపోతున్నారు, తెలుగుదేశం ఎంపీలు అటు వెళ్ళిపోతున్నారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు అటు వెళ్ళిపోతున్నారు, మంత్రులు కూడా వెళ్ళిపోతారేమో. మరి ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో చాలా క్లియర్ గా అర్థం అవుతుంది ప్రజలకి. ఈ యొక్క అధికార పక్షము అయిపోయింది. ఎన్నికలు ఏమన్నా అంటే నరేంద్ర మోడీ, జగన్, కేసీఆర్ ఇవన్నీ దుష్ప్రచారం. ఇవన్నీ మేము 175 స్థానాల్లో పోటీ చేస్తున్నాం. మేము అనౌన్స్మెంట్ 100 సార్లు చేసాం. అప్పటికి వాళ్ళ పోటీ వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు ఇంకా ఎవరు జేడీ లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశంలో వెళ్ళట్లా. ప్రస్తుతానికి అయితే సమాచారం అది ఇంకా ఆయన అనౌన్స్ చేయలే. వీళ్ళు పేపర్లో రాయించుకుని జేడీ మాతో ఉన్నాడు, మా దగ్గర పోటీ చేస్తున్నాడు, ఇలాంటి దుష్ప్రచారాలు చేసి ఓ వ్యక్తి క్యారెక్టర్ పాడు చేయడం. ఇంకోటి మీ వెనకాల వచ్చేటోడు తెలుగుదేశం టికెట్ అడిగినోడు లేదండి. వాళ్ళ నరసాపురం నరసాపురం పార్లమెంట్ మెజారిటీ ఇక్కడ టికెట్లు దక్కన వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి. అలాగే చూస్తున్నాం కదా వాళ్ళ తెలుగుదేశానికి అభ్యర్థులు లేరు. ఇవాళ చాలా చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్పా, లాస్ట్ టైం కూడా నేను చెప్పా. ఇవాళ ఇక్కడ అభ్యర్థులు టికెట్లు కాదు, ఒక మాట వినండి, ఇది అభ్యర్థులు టికెట్లు ఇవి చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇష్యూ అది కాదు. ఈ కేసు అనే దాన్ని తీసుకొచ్చి ఇది ఒక బ్యానర్ చేసి ఇది ఒక ఎన్నికల ఎజెండాగా చేయబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇది ఇంతటితో ఆగదు. ఇది దీని మీద మళ్ళీ వివరణలు, లేకపోతే ప్రెస్ మీట్లు, చర్చలు, మళ్ళీ సాక్షి వైపు నుంచి, వైసీపీ వైపు నుంచి మళ్ళీ కౌంటర్ అటాక్స్, ఇదే దీని చుట్టూ తిప్పుతారు దీన్ని. సో 2014 నాటి సీనే మళ్ళీ రిపీట్ అవుతోంది. దీంట్లో కొత్త పాయింట్ని మళ్ళీ చెప్తున్నా, బీజేపీ ఆడిస్తున్న గేమ్ ఇది అనే దాని మీదే వాళ్ళు ఫోకస్ చేయబోతున్నారు. సో దీంట్లో బీజేపీ పాత్ర ఏంటనే దాని మీద మీరు చెప్పండి. ఈ టికెట్లు, అభ్యర్థులు ఇవన్నీ వద్దు. ఇప్పుడు 4 సంవత్సరాలు మాతో కలిసి పనిచేసాం అంటే వాస్తవం కాదా? ప్రజలందరికీ తెలుదా? మీరు వాళ్ళు వచ్చేసి జగన్ కష్టం ఎప్పుడు 2 ఏళ్ళ క్రితం పట్టుకుని చూపించి పాసిపోయిన పేపర్లు పట్టుకుని చూపిస్తారంటే కర్తాసి మీకు ఇచ్చాడా అని అడుగుతున్నా. కర్తాసి మీకు పంపించాడా? అప్పుడు ఇచ్చాడా? ఇప్పుడు ఇచ్చాడా? మీ గారు ముఖ్యమంత్రి గారికి పంపించాడా? తెలుగుదేశం కార్యాలయానికి పంపించాడా? ఏం మాట్లాడతారండి? జగన్ కేసులన్నీ కొట్టేశావా? శుక్రవారం జగన్ జైలుకి వెళ్ళడం, కోర్టుకి వెళ్ళడం మానేశాడా? ఏం ఆగిపోయి చెప్పండి ఒకసారి. 8 మంది ఐఏఎస్ ఆఫీసర్లు క్లీన్ చిట్ వచ్చిందా? కోర్టులు ఇచ్చేయలేదా? ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి రోజు కోర్టుకు వెళ్తున్నాడా? ఇదే 8 మంది ఆఫీసర్ని, అధికారుల్ని శ్యాంబాబు గారి దగ్గర నుంచి, మన బీపీ ఆచార్య గారి దగ్గర నుంచి, శ్యామిల్ గారి దగ్గర నుంచి
అనేక మంది 8 మంది అది ఐఏఎస్ అధికారి క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు. మీరు ఇష్టం కోర్టును పెట్టుకోండి, అంటే సార్ వైసీపీని మీరు చూసుకోండి, మాకేం సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వము కోర్టులో కేసులు ఉంటే డిస్కషన్ ఏంటండి? కానీ మీరు చెప్పాల్సింది అది కాదు, మీరు చెప్పాల్సింది అది కాదు. కర్తాల్ సింగ్ ఇచ్చాడు. ఒక మాట వినండి రఘురామ్, మీరు చెప్పాల్సి భయం ఏంటి, బాధ ఏంటి? తెలుగుదేశానికి భయం ఏంటి, తెలుగుదేశానికి బాధ ఏంటి? మీరు చెప్పాల్సింది కేసు ఏదన్నా విత్డ్రా చేసిన కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆలోచన పడ్డామా? చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. కాదండి రఘురామ్, ఒక మాట వినండి. రఘు చట్టం తన పని తాను చేసుకుపోతుందో లేదో కానీ మీ పని మీరు చేసుకెళ్తున్నారు, అది కాదు. నా మాట కూడా వినండి. ఇక్కడ మీరు చెప్పాల్సింది అది కాదండి. మీరు చంద్రబాబు గారు భయం కోర్టు అంటే కాబట్టి మహారాష్ట్ర కూడా పిలిచి కూడా వెళ్ళలేదు. ఏం చెప్తారు మీరు? మాకు వచ్చి కేంద్రం ములాఖత్ అయిపోయింది, కిలాఖత్ అయిపోయింది, కలిసిపోయింది. ఇవన్నీ అబద్ధం మాటలు, అబద్ధం ప్రచారాలు చేసి ప్రజలు మోసం చేయకండి దయచేసి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి రఘు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఆ ఫోన్ కట్ అయినట్టు మళ్ళీ కలపండి ఆయనకి. రైట్, రవికుమార్ గారు, ఇక్కడ బీజేపీతో వీళ్ళు కుమ్మక్కయ్యారు కాబట్టి ఈ లెటర్ని తొక్కిపెట్టారు. 2 ఏళ్ల క్రితమే ఈడీ లేఖ రాసినా కూడా సిబిఐ డైరెక్టర్కి తొక్కిపెట్టారు. ఒకవేళ ఆ సఖ్యత ఉంటే ఇప్పుడు కూడా ఉన్నట్టేగా. ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది? ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారు బయటికి? అంటే అలోక్ వర్మ సిబిఐ డైరెక్టర్గా అలోక్ వర్మని తీసేస్తే అలోక్ వర్మ ఏమన్నా తీసుకొచ్చి ఇచ్చాడా? లేకపోతే కర్తాల్ సింగే ఇప్పుడు ఇచ్చాడా? లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందా? పోనీ బీజేపీ ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చేసింది కాబట్టి, ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం కాబట్టి, కేర్ టేకర్ ప్రభుత్వం కాబట్టి ఏమన్నా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందా? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ ఇలా ఆరోపణే కరెక్ట్ అయితే బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ కలిసి కదా రాజకీయం చేస్తున్నాయి ఇప్పుడు వీళ్ళ ఆరోపణ ప్రకారం. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది లెటర్? ఇంతకు ముందు వచ్చిందని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారా? ఇప్పుడే వచ్చింది అనుకోవాలా? ఇక్కడ ఒక్క విషయం గమనించాలండి, చర్చ అంతా పక్కదో పట్టింది. ఇక్కడ యాక్చువల్గా ఏంటి అంటే విషయం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న సిబిఐ ఈడీ కేసుల గురించి 2014 నుండి జరుగుతున్న ఆరోపణలు, 2014 ఎన్నికల్లో ఏవైతే ఆరోపణలు ఎజెండా అయినాయో 2019 ఎన్నికలకి కూడా ఆ ఎజెండాని సెట్ చేయాలనే భాగంగా ఇద్దరి మధ్య ఒక రసవత్తరమైన పోరుకు తెరలేకపోతుంది అనేది అయితే దీని ద్వారా కనిపిస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇక్కడ మనం చూడాల్సిన అంశాలు ఏంటి అని అంటే, 2014 ఎన్నికల్లో బీజేపీతో ఎలియన్స్ పార్టీగా పోటీ చేసిన టీడీపీ, మోడీ గారు కూడా మొన్న ఇక్కడ సభకు వచ్చి అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసుల విషయంలో త్వరగా నాకు ఏదో ఒకటి చేసి పెట్టండి అని చెప్పి చంద్రబాబు గారు అడిగారు, నాకు ఇంకేం అడగలేదు అన్న మాట ఆయన కూడా ఒక ప్రధానమంత్రి స్థాయి వచ్చి ఇక్కడ మాట్లాడడం కూడా జరిగింది. సో వైసీపీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, ఈడీ మీద మాకు అనుమానాలు ఉన్నాయి, ఈడీ ఆఫీసర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రబాబు అనుకూలు ఉన్నారని చెప్పి వీళ్ళు కూడా అక్కడ ప్రధానమంత్రి కార్యాలయంకి వెళ్ళడం, పిటిషన్లు ఇవ్వడం, చెప్పడం, వీళ్ళ బాధ వీళ్ళు పడ్డారు. సో అల్టిమేట్గా ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఏదైతే ఈడీలో అనుకూలు ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందో, ఈరోజు ఈ లెటర్ బయటకు రావడం ద్వారా ఎవరు పంపించారు ఈ లెటర్ బయటికి, ఎవరు వచ్చింది, ఆర్టీఐ ద్వారా తీసుకున్నారా, లేకపోతే ఆఫీసర్సే అఫీషియల్గా రిలీజ్ చేశారా, లేకపోతే ఏంటి అనే దాని మీద కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది. రెండో అంశం, 2014 ఎన్నికల్లో ఏదైతే అవినీతి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేస్తూ ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు ఆయన 67 సీట్లు సాధించుకోవడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఆ ఒక ఏదైతే ఉందో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సీడ్ అయినట్టుగా చూపించగలిగింది, ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. ఫామ్ చేసిన తర్వాత బీజేపీతో ఎలియన్స్లో ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి కానీ లేకపోతే వివిధ కేసుల మీద కానీ త్వరితగతిన యాక్షన్ తీసుకోవాలనే ఆలోచన అనేది ఇద్దరికీ ఉండాలి, అటు బీజేపీ కూడా చేయాలి. అయితే పార్టీలు చేసేవి కాదు కదా, ఇవి న్యాయబద్ధ వ్యవస్థలైనటువంటి సంస్థలు, విచారణ సంస్థలు, కోర్టులు చేసేవి. అయితే అన్ఫార్చునేట్లీ మన ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్స్లో ఏమవుతుందంటే, ఫెడరల్ సిస్టమ్స్లో ఎవరైతే వీక్గా ఉన్న పొలిటికల్ పార్టీస్ ఉంటాయో వాళ్ళ మీద ఏమైనా కేసెస్ ఉండేటప్పుడు ఏంటంటే, అధికారంలో ఉన్న ఏ కేంద్ర ప్రభుత్వం అయినా కూడా, ఈరోజు మనం ఎన్డీఏనో లేకపోతే బీజేపీనో అనే కాదు, యూపీఏ టైంలో కూడా మనం చూసాము ఎలా సిబిఐ ఈడీని దుర్వినియోగం చేసిందో.
మనం ఈవెన్ మాయావతిని చూసుకుంటే యూపీలో ములాయం సింగ్ యాదవ్ని కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మన తమిళనాడులో అన్నాడీఎంకే పరిస్థితి కూడా అట్టనే తయారైంది. సో బలమైన కూటమికి ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వం అనేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న రీజనల్ పార్టీస్తో ఆడుకోవడం అనేది కామన్ అయిపోయింది అనేది ప్రజల మైండ్ సెట్. సో దీన్ని ప్రజలు ఎంతవరకు సీరియస్గా తీసుకుంటారు, ఇది నిజంగా ఎన్నికల్లో ఎజెండా అవుతుందా లేదా అనే అంశాన్ని అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. తెలుగుదేశం మళ్ళీ 2014 అవినీతి ఆరోపణలే 2019లో తీసుకెళ్ళడం వల్ల వీళ్ళకి కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా? లేదు జగన్మోహన్ రెడ్డి అది తీసుకుందాం, చర్చకు తీసుకుందాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవినీతి లేని స్వచ్ఛమైన పాలన అందిస్తాను అని అంటున్నారు కాబట్టి ఎంతవరకు ఇది ఎజెండా అవుతుంది, ఎంతవరకు ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు ఓటర్లు అనేది చూద్దాం. కానీ ఇప్పుడు ఈ లెటరు బీజేపీతో ఒకవేళ కుమ్మక్కంటూ ఉంటే అది ఇంకా కంటిన్యూ అవుతూ ఉండాలి మరి వీళ్ళ ఆరోపణ ప్రకారం. మరి లెటర్ ఇప్పుడు ఎలా వచ్చింది? నేను అన్నది అదేనండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. అంటే వీళ్ళ స్టాండ్ ఏమైనా మారిందా, లేకపోతే బీజేపీకి ఏమైనా కొత్తగా టీడీపీ మీద ప్రేమ వచ్చిందా, లేదా జగన్ మీద మొహం మొత్తిందా, లేకపోతే కేసీఆర్ గారు ఏమైనా మధ్యవర్తిత్వం చేసి జగన్ పనికిరాళ్లే మీరే వాడుకోండి అని ఏమైనా లెటర్ తీసుకొచ్చి ఇట్టిచ్చారా? ఏంటి లెటర్ ఎక్కడ తిరిగి ఎక్కడికి వస్తుంది? నిజంగా మీరు చెప్పిన అంశాల మీద బీజేపీ యాక్ట్ చేస్తే అది నిజంగా చాలా తప్పు. ఎందుకనంటే ఒక రాజకీయ పార్టీ రాజకీయ క్రీడని ఈ విధంగా చేయడం అనేది తప్పు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే ఆయన ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకనంటే మనం లాలూ ప్రసాద్ యాదవ్ని చూసాం, ఈ సెంటెన్స్డ్ జైలు. సో తప్పు చేసిన వ్యక్తులు ఎవరు కూడా చట్టం నుండి కానీ న్యాయస్థానాల నుండి తప్పించుకోలేరు. ఎంత తప్పించుకుందామన్నా కూడా కొంతవరకే అది అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రూవ్ చేసిన కేసెస్ కూడా ఇండియాలో ఉన్నాయి. అంత ఈజీగా జరిగేదేం కాదు. ఇక్కడ రెండు అంశాలు మనం చూడాల్సింది ఏంటి అని అంటే, వీళ్ళు మొదటి నుండి ఏదైతే చెప్తున్నారో ఈడీలో వీళ్ళకి ఫేవరబుల్ ఆఫీసర్స్ ఉన్నారు అని చెప్పి వైసీపీ మొదటి నుండి జ్వదవించుతుంది. ఈ రోజే కాదు, 2014 నుండి కూడా చెప్తూ వస్తుంది. సో ఇప్పుడు ఈ లెటర్ అనేది ఆ అనుకూలంగా ఉన్న ఆఫీసర్స్ బయట పెట్టారా, లేకపోతే మోడీ ప్రభుత్వమే బయటకు పెట్టిందా, లేకపోతే ఎవరైతే బయటకు తీసుకొచ్చారనే అంశాన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి. సో 2014 ఎన్నికల ఎజెండానే 2019 ఎన్నికల ఎజెండాలో కుట్రలో భాగంగా దీన్ని తీసుకొచ్చారని కూడా అనుకునే అవకాశాలు కూడా ప్రజలకు ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు ఇది కాదు కదా కేసు, 2014 నుండి నడుస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ ఇది రావడం వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే దాని మీద అయితే ముందు మనం చూడాలి. బాటాబ్ గారు ఇప్పుడు చెప్పండి, లెటర్ ఇప్పుడు ఎలా వచ్చింది? అదే ప్రశ్నకి సమాధానం చెప్దామని సిద్ధమవుతా ఉన్నా. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ ఆర్టీఐ యాక్ట్ పరిధిలోకి వస్తాయండి. ఎలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అండర్ సెక్షన్ 24 ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అవినీతి ఆరోపణల మీద, హ్యూమన్ రైట్ వైలేషన్స్ మీద ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈడీఏ కాదు సిబిఐ కూడా ఇవ్వాలి ఆర్టీఐ యాక్ట్ ప్రకారం. కాబట్టి అవకాశం ఉంది మనకి, చట్టం ఇచ్చినటువంటి అవకాశం. దాని ద్వారా ఆర్టీఐ యాక్టివిస్ట్ ఎవరైనా, మీరైనా నేనైనా ఫైల్ చేసినా ఈడీ ఇస్తుంది. ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు లేఖ ఎలా వచ్చింది అనే దానికంటే లేఖలో కంటెంట్ ఉంది. ఆర్టీఐ యాక్ట్ ద్వారానే వస్తుంది. ఫౌల్ గేమ్ అవుతుంది. లేఖ ఎలా వచ్చింది అనే దానికంటే లేఖలో ఏముందనేది ఇంపార్టెంట్ అనేది మీరు అంటున్నారు. లేఖలో ఏముందనేది ఎప్పుడు ఇంపార్టెంటే. లేఖ ఎలా వచ్చిందనే దాని మీదే మీ మెయిన్ ఎలిగేషన్. ఇన్నాళ్ళు తొక్కి పెట్టారు. మీరు చేస్తున్న ఆరోపణ ఏంటి? ఈ లెటర్ని బీజేపీ చుట్టూ, మోడీ చుట్టూ తిరిగి, విజయసాయిరెడ్డి తిరిగి రాకుండా ఆపుకున్నారని కదా మీరు చేస్తున్న ఆరోపణ. అదే నిజమైతే ఇప్పుడు ఎలా వచ్చింది అన్నారు అని అడుగుతున్నా నేను. ఆర్టీఐ ద్వారా అంటున్నారు. ఒకవేళ అంత కుమ్మక్కే ఉంటే ఆర్టీఐకి కూడా ఇవ్వరు. ఎన్ని అవకాశం లేదు అనకండి సార్, ఇప్పుడు అవకాశం లేదు అనకండి. ఇప్పుడు ఒకటి నేను మీకు మొన్న రీసెంట్ గా సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్ నేను గుర్తు చేస్తాను మీకు. ఆర్టీఐ అనేది కామెడీ అయిపోయింది, చాలా వాటికి ఇవ్వడం లేదు. కోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది. నేను ఏదైతే అన్నానో లేఖ ఎలా వచ్చిందనే దానికంటే కంటెంటే ముఖ్యం, నేను కాదంటాం. సుప్రీంకోర్టు మన రఫేల్ కుంభకోణంలో కొన్ని లేఖల్ని హిందూ దినపత్రిక బయట పెడితే హిందూకి ఏ రకంగా వచ్చింది అని చెప్పి వీళ్ళు వాదనలు వినిపిస్తే సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ రంజన్ గొగోయ్ చీఫ్ జస్టిస్ అన్నారు, నువ్వు కంటెంట్ గురించి మాట్లాడు, దేశ భద్రతకు సంబంధించి మీరు కూడా కంటెంట్ గురించే మాట్లాడాలి, కంటెంట్ గురించే రాయించాలి. జగన్మోహన్ రెడ్డి బీజేపీ చుట్టూ తిరుగుతున్నాడు, అందుకే లెటర్ తొక్కి పెట్టారని మీరు లెటర్ తొక్కి పెట్టిన విషయం మీకు అనవసరం.
కంటెంట్ లెటర్ లో ఉన్న కంటెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. చేసిన ఆరోపణ అది కాదు కదా వచ్చింది. అదే ఇప్పుడు నేను కంటెంట్ గురించి ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. ఎందుకు అంటే ఎందుకంటే పాయింట్ ఏంటంటే కంటెంట్ గురించి ఐ థింక్ పీపుల్ కూడా లీస్ట్ బాదర్డ్. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ న్యూ కేస్, దిస్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కేస్. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కేసు అది. మీరు చేస్తున్న మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే బీజేపీతో కుమ్మకోవడం వల్ల 2 ఏళ్ల నుంచి లెటర్ రాకుండా ఆపుకున్నారు అని. లెటర్ రాకుండా కాదు, బయటికి అదేనండి, బయటికి రాకుండా కూడా కాదు, చర్య తీసుకోకుండా. అదే లెటర్ మీరు పెట్టారంటున్నా, మీరు చర్యలు తీసుకోకుండా తొక్కిపెట్టారు. అదే సార్, లెటర్ బయటికి రాకుండా కాదు. ఇక్కడ ఒక క్లారిటీ తీసుకోవాలి. ఈడీ సిబిఐకి రాస్తూ చేసిన అలిగేషన్స్ ని, ఆ లెటర్ ని తొక్కి పెట్టడంతో పాటు వాటి మీద చర్యలు తీసుకోకుండా ఆపారనేది మీ ఆరోపణ. మా ఆరోపణ ఏంటంటే 2017లోనే ఈడీ డైరెక్టర్ సిబిఐకి లేఖ రాసి మీరు చర్యలు తీసుకోండి అని చెప్తే చర్యలు తీసుకోకుండా తొక్కి పెట్టారు అంటా ఉన్నాం. మీరు దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. లెటర్ బయటికి రాకుండా కాదు, చర్యలు లెటర్ ఇవాళ వచ్చింది బయటికి, చర్యలు తీసుకోకుండా ఎందుకు తొక్కి పెట్టారు, అలా తొక్కి పెట్టి జగన్మోహన్ రెడ్డిని లొంగ తీసుకున్నారు అనటానికి ఇది ఒక ఎవిడెన్స్. తీసుకోవాలి చర్యలు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సిబిఐకి రాసినప్పుడు సిబిఐ చర్యలు తీసుకోవాలి కదండి. చర్యలు తీసుకోకుండా ఎందుకు వాళ్ళు చర్యలు తీసుకోకుండా ఆపారు? మీరు ఎవరిని ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? కేంద్ర ప్రభుత్వం. మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వాన్ని శుక్రవారం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏమండి శుక్రవారం కోర్టు భవన్లో నుంచోవటం కాదండి. ఈ పార్టీకి విచారణ కనుక సరిగ్గా జరుగుంటే, ఇప్పుడు కోర్టుకు సబ్మిట్ చేసిన మెమోలోనే చాలా విషయాలు దాచిపెట్టారని చెప్పి ఈడీ లెటర్ రాసిందండి. కోర్టును కూడా తప్పుదో పట్టించారు సిబిఐ. నేను ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే వెంకటకృష్ణ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిబిఐ ఏమని మెన్షన్ చేసింది, మీరు కోర్టుకు సబ్మిట్ చేసిన 23/9/2013లో మీరు ఏదైతే మెమో హానరబుల్ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జ్ ఆఫ్ సిబిఐ కేసెస్ మీరు మెమో సబ్మిట్ చేశారో దానిలో కూడా లోపాలు ఉన్నాయి. దాన్ని మీరు సరిదిద్దుకుని కోర్టుకి సరైన మీరు సమాచారాన్ని ఇవ్వండి అని చెప్పి ఈడీఐ చెప్తే, అటువంటి సమాచారం ఇవ్వకుండా సిబిఐ కోర్టును కూడా బ్లైండ్లెస్లో ఉంచారు. దానివల్ల కదా కోర్టు ఈ రోజున నిర్ణయం తీసుకోపోవటానికి కారణం వీళ్ళు సరైన సమాచారం ఇవ్వకపోవటం. నిజంగా కనుక కోర్టుకి సరైన సమాచారం వీరు అందించి ఉండుంటే ఈ పాటికి తిహార్ జైల్లో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. సిబిఐ ఈడీ కలిసి కోర్టుకి సమాచారం ఇవ్వకుండా కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నాయి కాబట్టి ఈ రోజున కాలక్షేపం చేస్తా ఉన్నాడు శుక్రవారం. ఇప్పుడు అందుకనే విషయాలన్నీ వచ్చిన తర్వాత కోర్టు కూడా మొన్న సుప్రీం కోర్టు ఏ విధంగా అయితే అక్షంతలు వేసిందో రఫేల్ కుంభకోణంలో, ఇవాళ ఈ విషయాలన్నీ గమనించిన తర్వాత తప్పకుండా సిబిఐ కోర్టు కూడా తప్పకుండా చర్యలు తీసుకున్న నమ్మకం. మొన్న ఎలక్షన్ కమిషన్ కి మేము ఫిర్యాదు ఇచ్చామండి ఫామ్ 7 విషయంలో. నిన్న మా ప్రతినిధి బృందం ఫిర్యాదులు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా ఒప్పుకున్నాడు నేనే ఫైల్ చేయించానని. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చర్య తీసుకుంటుందో చూద్దాం. నిజంగా కనుక మీ సహకారం వైఎస్ఆర్సీపీకి లేకపోతే ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ రికగ్నిషన్ రద్దు చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకుంటో చూద్దాం. మీరు ఫామ్ 7 గురించి మాట్లాడారు కాబట్టి ఆ టాపిక్ కూడా తీసుకుంటా నేను, కానీ ఇది అయిన తర్వాత తీసుకుంటా. పద్మ గారు, ఇక్కడ దాంట్లో ఉన్న కంటెంట్ ముఖ్యం, కేసు ముఖ్యం, లేకపోతే ఈ కంటెంట్ ఆధారంగా ఎందుకు సిబిఐ చర్యలు తీసుకోలేదు, కొన్ని విషయాలని కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన విషయాలని సిబిఐ ఎందుకు తొక్కిపెట్టింది అనే దాని ఆధారంగా ఇప్పుడు ఒక కొత్త అంకానికి తెరలేకపోతున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతోంది. దీనికి బేసు కాకినాడ సమరశంకారావంలో కానీ అంతకుముందు దాంట్లో కానీ అవినీతి లేని స్వచ్ఛమైన పరిపాలన అందిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన అని నేను అనుకుంటున్నాను. ఈయన అవినీతి చేసి అవినీతి లేని పరిపాలన ఎలా ఇస్తాడు అనేది రేపటి నుంచి జరగబోయే ప్రచారాస్త్రం, తెలుగుదేశం ఎంచుకుంటున్న ప్రచారాస్త్రం. దానికి ఇది బేస్ అనమాట. ఈ 2-3 రోజులు చర్చ జరిగిన తర్వాత ఇంకా ఇంటెన్సిఫై చేస్తారు. సో దీనికి మీ దగ్గర ఉన్న కౌంటర్ ఏంటి? మీరు చెప్పే సమాధానం ఏంటి? నిజంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే సిబిఐకి లేఖ రాసిన మాట వాస్తవం. మరి ఆ 2 ఏళ్ల నుంచి ఎందుకు దాచారు, లేదా దాచిందని కోర్టులో ఇచ్చారో లేదో సిబిఐ చెప్పాలి, వీళ్ళు కాదు. సిబిఐ చెప్పాలి. వీళ్ళు చెప్పేస్తున్నారు సిబిఐ తొక్కిపెట్టింది 2 ఏళ్ల నుంచి కోర్టుకి ఇవ్వకుండా అని. సిబిఐ చెప్పాలి తొక్కిపెట్టారా లేదా, కోర్టుకి ఇచ్చారా లేదా, కోర్టుకి ఇస్తే జడ్జి పరిగణలోకి తీసుకున్నారా లేదా, ఇది కోర్టు చెప్పాలి లేదా సిబిఐ చెప్పాలి. బట్ టీడీపీ ఈజ్ కన్ఫర్మ్ చేస్తోంది. దీనికి మీరు చెప్పేదేంటి? ఇప్పుడు వెంకటకృష్ణ గారు చాలా రోజుల తర్వాత తిహార్ జైలు అనేటటువంటి మాట విన్నాం.
ఇక జగన్ తీహార్ జైలుకే అని తాటికాయంత అక్షరాలతో వేసి 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 పాపం కోరిక తీరక మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి మళ్ళా వీళ్ళకి గుర్తొస్తుంది న్యూస్ ప్రింట్ అంతా సంతోషం. వేస్ట్ అయిపోయింది. ఒకటి గత ఎన్నికల్లో అదే కదా పాపం మళ్ళీ వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడుతున్నారు కానివ్వండి. ఒకటేంటంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విభజించడానికి కారణమయ్యాడు అనేటటువంటిది వాళ్ళు చేసినటువంటి ప్రచారం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసులున్నాయి, ఈయన ముఖ్యమంత్రిగా పనికిరాడు అనేటటువంటిది వేసినటువంటి ప్రచారం. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి సమయంలో ఏ సిబిఐ విజయమ్మ గారు పిటిషన్ వేస్తే మాకు చంద్రబాబు నాయుడు గారి మీద దర్యాప్తు చేయడానికి మా దగ్గర సిబ్బంది లేరు అని జేడీ లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి మీద 70 టీములు వేసి ప్రతిదీ కూడా ఏదో చేసేస్తున్నట్టు బండిల్స్ దొరికినట్టు ఈ రోజు ఆ రోజు ఇచ్చినటువంటి కథనాలు కానివ్వండి, లేకపోతే రోజుకొక పుక్కిటి పురాణం విచారణలో సిబిఐ విచారణలో ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఇది అడిగారు, ఇది బయటకు వచ్చింది, ఇది జరిగినటువంటి అవినీతి అనేటువంటి జేడీ లక్ష్మీనారాయణ స్వయంగా వీళ్ళకు ఫోన్ చేసి చెప్పినట్లుగా ఓ రోజులు పేజీలకు పేజీలు వచ్చినటువంటి కథనాలు. వీటన్నిటి నేపథ్యంలో ఏది జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి, చంద్రబాబు నాయుడు గారి గెలుపుకి ఒక పక్కన మోడీ, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఇంకా అనేక రకాల 600 హామీలు, మోడీ గారికి ఉన్నటువంటి చరిష్మా దేశవ్యాప్తంగా మోడీ గారిని దేశవ్యాప్తంగా అడ్డుకున్నదే ముగ్గురండి. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మమతా బెనర్జీ. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ, ఏ జాతీయ పార్టీ కూడా ఏ రాష్ట్రంలో నిలదొక్కున్న పరిస్థితి లేదు. 2014 ఎన్నికల్లో మోడీ హవా అది. ఆ హవా మీద గెలిచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద పండించినటువంటి వంటకాలు, మీరు చేసినటువంటి కుట్రలు, మీరు చేసినటువంటి వ్యతిరేక ప్రచారం, ఇక జైలుకే అని బాకాలూదినటువంటి సందర్భంలో కూడా ప్రజలు వాస్తవాలు గమనించి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడదామనుకున్నది కొద్దిలో తప్పిపోయింది మీరు వేసినటువంటి కొన్ని పాచికల వల్ల, అంతే తప్ప మీ ప్రచారం వల్ల కాదు జరిగింది. కనుక ఇవాళ మళ్ళీ కూడా 2019 ఎన్నికలు వస్తున్నాయనేటువంటి సమయంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ బీజేపీ, ఆ రోజు కాంగ్రెస్ తో బూచి, ఈ రోజు బీజేపీతో బూచి, అటు బీజేపీతో కలిసి ప్రయాణం చేసింది ఆయనే, కాంగ్రెస్ పార్టీతో ఇవిడ కలిసి ప్రయాణం చేస్తున్నది ఆయనే. ఒకటి కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడం అనేటటువంటి పై స్థాయి నుంచి కింద దాకా వీళ్ళకి అలవాటైపోయింది. ఇవాళ ఈ లెటర్ కి సంబంధించినటువంటిది బయటకు ఎలా వచ్చింది అనేటటువంటి చాలా స్పష్టం. ఆర్టీఐ గోంగూర ఏమీ లేవు. ఆర్టీఐ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం వచ్చినటువంటి లెటర్ కాదు ఇది. అది అబద్ధం అని మేము అది మేము అబద్ధం facts తోనే అని మాట్లాడతాం. నో నో మేము లెటర్ facts అబద్ధం తో అని మాట్లాడతాం. ఏది అబద్ధం? ఈ లెటర్ అబద్ధమా లేదంటే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీరు మాట్లాడుతున్నది అబద్ధమా? కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు కదా. చూడండి, రంగులు మారుతా ఉన్నాయి. ప్రచార రథాలు కూడా అరువు తెచ్చుకుంటా ఉన్నారు. టీఆర్ఎస్ దగ్గర నుంచి ప్రచార రథాలు కూడా అరువు తెచ్చుకుంటా ఉన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార కేసీఆర్ నడిపిస్తా ఉన్నాడు. ఆఖరికి ప్రచార రథాలు కూడా అరువు తెచ్చుకుని రంగులు మారుస్తా ఉన్నారు. మేము ఏదైనా ఫ్యాక్ట్స్ మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా నిజాలు చెప్తాం. మౌనంగా ఉండే ప్రశ్నే లేదు. మీరేదో అనుకుంటున్నారో తెలుగుదేశం పార్టీ మీ చంద్రబాబు గారి దగ్గర నుంచి మీ దాకా ఎందుకు ఉడికిపోతున్నారు, ఎందుకు గజగజలాడుతున్నారు ప్రజలు చూస్తా ఉన్నారు. నోరుందని అరవమాకండి, వాస్తవాలు ఉంటే మాట్లాడండి, వాస్తవాలు ఉంటే మాట్లాడండి. వెంకటకృష్ణ గారు కంట్రోల్ హిమ్. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. కంట్రోల్ హిమ్. పట్టాభి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి దయచేసి. అలాగే మీరు కూడా కొంచెం కంట్రోల్లో ఉండండి. పద్మ గారు సబ్జెక్ట్గా డిస్కస్ చేసుకుందాం, కానీ కొంచెం డెకరంలో చేసుకుందాం అందరం, పట్టాభి గారు అండ్ పద్మ గారు బోత్. అలాగే రఘురామ్ గారు, చాలా కీలకమైన ఇష్యూ ఏంటంటే ఇక్కడ మీ చుట్టూ తిరుగుతోంది, ఆడిస్తున్నదంతా ఆట ఆడిస్తున్నది, నాటకం ఆడిస్తున్నదంతే ఈ రంగస్థలానికి సూత్రధారి మీరు అనేది కదా ఇప్పుడు ఇద్దరి మాటల్లో వస్తున్నది. ఈ ఇద్దరి మాటల్లో వస్తున్న సూత్రధారి మీరు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు మీరు సరైన సమాధానం చెప్పడంలా. ఒకటి, రఫేల్ కుంభకోణానికి సంబంధించి ఫైల్స్ మాయమైపోయినాయి అని కోర్టులో చెప్పి ఆ తర్వాత ఫైల్ మాయమైందని మేము అనలేదు, ఎవరో వచ్చి జిరాక్స్ తీసుకెళ్లారు, అది ఫోటోస్టాట్ తీసుకెళ్లారని చెప్పి మళ్ళీ అక్కడ మీ ఏజీ చెప్పిన మాట, అటార్నీ జనరల్ చెప్పిన మాట. ఇక్కడేమో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
సిబిఐ డైరెక్టర్ రాసిన లెటర్ బయటకు వచ్చింది. ఇది ఆర్టీఐ పని అని నేను అనుకోవడంలే. ఆర్టీఐని వారు అంటున్నారు కానీ నేనైతే అలా అనుకోవడం ఆర్టీఐ అని నేను అనుకోవట్లా. సంథింగ్ ఏదో జరిగింది. సో ఇది కూడా మాయమైన బాపత లేకపోతే తీసుకొచ్చి ఇచ్చిన బాపత అనేది తేలాలి. ఎందుకంటే అందులో కంటెంట్ ఏం పెద్ద కొత్త కంటెంట్ ఏం కాదండి. శ్యాంప్రసాద్ రెడ్డి గారికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య కిడ్ ప్రోకో జరిగిందనేది కేసు చాలా పాతది, తాతల కాలం నాటి కేసు అది. అందులో కొత్త ఇదేం లేదు. లెటర్ ఒక్కటే కొత్తది. ఈ లెటర్ బయటికి రావడం అనేది కొత్తది. ఈ లెటర్ బయటికి రావడం అనే దాన్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఉన్నాడనే దాన్ని ఈ ఎన్నికల్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది తెలుగుదేశం పార్టీ వ్యూహం. దాని నుంచి మాకు సంబంధం లేదు, మీరు ఒకటని చెప్పడం అనేది వైసీపీ వ్యూహం. అసలు మీరు ఎవరితో ఉన్నారు, ఈ లెటర్ బయటికి ఎలా వచ్చింది, ఈ లెటరు బయటికి రావడం మీద చర్య తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు, లేదా ఈడీ లేదా సిబిఐ. దీన్ని ఖచ్చితంగా ఈడీ సిబిఐ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒకటి ఇప్పుడు ఈడీ తీసుకొచ్చిన లెటరు, సిబిఐ ఇచ్చిన లెటరు అని తెలుగుదేశం పెద్ద బాహటంగా ఏదో పెద్ద సాధించినట్టుగా కొండంత ఏదో పట్టినట్టుగా చూపిస్తున్నారు వీళ్ళు. అసలు ఈ రెండింటి మీద నమ్మకం లేని వాళ్ళకే కదా ముందర. ఈ రెండింటి మీద, ఐటీ మీద, ఈడీ మీద, సిబిఐ మీద మా రాష్ట్రానికి రావద్దు, మీరు అవతల పండహ అని చెప్పేసి చెప్పింది ఎవరండి? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదండి, తెలుగుదేశం నాయకులు కాదండి. ఇప్పుడు మళ్ళీ పట్టుకొచ్చి ఆ పేపర్లో తీసుకొచ్చి జనాన్ని పిచ్చోళ్ళు చేద్దామంటే ఎలా అండి? జనం చాలా క్లియర్గా ఉన్నారు. లాస్ట్ టైము 2014 ఎన్నికలు చూసుకుందామండి. అప్పుడు కూడా ఎంత ప్రచారం చేయాలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద చేశారు. సరే, విజయమే సాధించలేదు అనుకోండి. బీజేపీ, శివసేన, జనసేన లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయేవారు, తెలుగుదేశం ఓడిపోయేది, ప్రభుత్వం ఏర్పడేదే కాదు. కేవలం 5 లక్షల ఓట్ల శాతం, 5 లక్షల ఓట్లు మాత్రమే తేడా కదన్నప్పుడు. లేదా కనుక జయలలిత గారు అక్కడ ఇండిపెండెంట్గా గెలిచారు, కేసీఆర్ గారు గెలిచారు, అంత కరెక్టే, వాస్తవం వాసురెడ్డి గారు చెప్పింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డే గెలిచినట్టు లెక్క. ఎందుకంటే 5 లక్షల ఓట్లు మాత్రమే మా వల్ల పవన్ కళ్యాణ్ వల్ల వచ్చినాయి కాబట్టి వీళ్ళు గెలిచారు. లేకపోతే వీళ్ళు ఆ రోజు క్లోజ్ చాప్టర్, తెలుగుదేశం పార్టీ అప్పుడే అయిపోయేది. సరే, ఒక 5 ఏళ్ల తర్వాత అవుతుంది అనుకోండి, ఇప్పుడు లేటుగా అయినా పర్వాలేదు. 5 ఏళ్ల తర్వాత ఇవాళ తెలుగుదేశం ఇంకా రాజకీయాల్లో అయిపోతుంది, ఇంకా దాని పని కథం. ఇక్కడ ఏమంటే ఈ లెటర్ ఎలా వచ్చింది చెప్పండి. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలని అడుగుతాం మేము, రేపే చెప్తాను. ఇవాళ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అధికారులు నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎలా లెటర్ పట్టుకొచ్చి జిరాక్స్లు పట్టుకొచ్చి వీళ్ళకి ఇస్తారండి? దీనివల్ల రాజకీయ రద్దు పొందాలని చూస్తారు, ఏమవుదండి? ఏదో పాపం వాళ్ళు ఊహించుకుంటున్నారు, ఏదో రాజకీయాలు ఏదో పట్టుకొచ్చేసాం మేము, లోపల నుంచి ఏదో తెచ్చేసాం, ఏమీ తేలేదు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. పట్టాభి గారిలోనే అంత సీనియర్ నాయకులు ఊగిపోతూ నరేంద్ర మోడీ పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నారండి. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు పబ్లిక్ మీటింగ్లో? నరేంద్ర మోడీ అన్యాయం చేశాడు చెప్పండి సోదరుల, తమ్ముళ్ళారా, అక్కలారా అంటే ఎవరు మాట్లాడలేదండి. అంచేత ఇవాళ ప్రజలలో మాట్లాడలేదని మీరు అక్కడ కూర్చొని చెప్తారులే కానీ కాదు, రాష్ట్రానికి అన్యాయం జరిగిందో లేదో చెప్పమని అంటే చెప్పట్లేదు, ప్రజలు చెప్పట్లేదు అనే దాని మీద అది ఒట్టి మాట. కానీ నేను చెప్తాను చూస్తున్నా కదా ఎన్ని మీటింగ్లు రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటే ప్రజల్లో స్పందన లేదా? సంవత్సరం 2 ఏళ్ల పాటు దీక్షల పేరు చెప్పి ప్రజలు పట్టుకొచ్చి కూర్చోబెట్టారు అక్కడ. ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి కన్నా, అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి కన్నా 4 గింతలు ఎక్కువగా ఈ యొక్క 5 ఏళ్లలో తెలుగుదేశం చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశారని ఒప్పుకుంటున్నారా? మీరు ప్రజలు అనుభవించారు. పెన్షన్కి ఎంత అడిగారు, ఇళ్లకి ఎంత అడిగారు చెప్పేది విను స్వామి. రఘురామ్ వచ్చారు, కొంచెం అడిగేది కూడా వినండి. ప్రతిదానికి కమిషన్ ఎలా కొట్టారు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎలక్షన్ డిస్కషన్ చేసేస్తున్నారు మీరు, ఎలక్షన్ డిస్కషన్ చేసేస్తున్నారు రఘు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మనం పాయింట్ వైజ్గా మాట్లాడుకుంటే అర్థం ఉంటుంది. మీకు ఎంతసేపు తెలుగుదేశం కథం, లేకపోతే జనంలో లేదు, లేదా రాష్ట్రం ప్రత్యేక హోదా కోరుకోవట్లేదు, ఇది మీరు చెప్పదలుచుకుంటే అది ఇంకో దగ్గర చెప్పండి, ఇక్కడ కూడా చెప్పండి సందర్భం వచ్చినప్పుడు. కానీ ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మళ్ళీ మీరు కూడా ఆవులు కొనుక్కుంటే ఎట్టాగండి? నేను చచ్చిపోతున్నా ఈ ఆవులు మేపే వాళ్ళని
కంట్రోల్ చేయలేక. కొంచెం అది ఆవులు మేపకండి, డిబేట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళాక మేపండి ఆవులు అందరూ. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆవు పవిత్రమైంది కాబట్టే మేపుతారు సార్, పవిత్రమైంది కాబట్టే మేపుతారు. పవిత్రమైంది కాకపోతే ఎందుకు మేపుతారు? అడవిలో తన్ని తరుగుతారు. పవిత్రమైనది కాబట్టి అందరూ మేపుతున్నారు. కాకపోతే దాని మీద కథలు రాయకండి, దాని మీద కథలు రాయకండి. నేను తప్పట్టట్లే, కథలు రాయకండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆవు గురించి ప్రతి వాళ్ళకి తెలుసు, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. విషయం ఏంటంటే ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎంక్వైరీ చేయడంతో పాటు లేఖలో ఉన్న కంటెంట్ మీద ఎంక్వైరీ చేయాలనేది కదా ఇప్పుడున్న డిమాండ్. లేఖలో ఉన్న కంటెంట్ ఏంటి? 2 సంవత్సరాల క్రితం రాసిన ఈ లేఖలో వినండి సార్, కొంచెం వినండి సార్, కంటెంట్ కోర్టులో ఉంది కదా వెంకటేశ్వర, కొంచెం వినండి సార్, కంటెంట్ కోర్టులో ఉంది. కోర్టులో ఉండి వీళ్ళు కొంచెం వినండి సార్. వీళ్ళు చెప్తామని వీళ్ళు అయ్యా మీరు ఒక మాట వింటే అర్థమవుతుంది. కోర్టులో లేదా? మీరు లేదు, మీరు ఒక మాట వింటే అర్థమవుతుంది. పట్టుకొచ్చి ఏమైంది మీకు? ఏమైంది ఇవాళ? ఏమైంది మీకు ఇవాళ? కోర్టులో ఉందా లేదా? మీకు ఏమైంది ఇవాళ? ఉందా లేదా చెప్పమని. మీరు నా పట్టాభితో మాట్లాడినట్టు మాట్లాడితే ఇలా నాతో కూడా ఏమైంది ఇవాళ? నా ప్రశ్న మీరు వినండి పూర్తిగా. కోర్టులో కంటెంట్ లేదనేదే ఆరోపణ. ఈ లేఖని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐకి రాసిన లేఖని సిబిఐ ఉద్దేశపూర్వకంగానే సిబిఐ కోర్టుకు సమర్పించలేదనేది కదా వీళ్ళు చేస్తున్న ఆరోపణ. అది బీజేపీ వల్ల జరిగింది. జగను వైసీపీ కాసేపు పక్కన పెట్టండి, బీజేపీ వల్ల జరిగింది. బీజేపీ కనుసన్నల్లోనే సిబిఐ ఇలా యాక్ట్ చేసింది అనేది ఆరోపణ. నమ్మకం లేదుగా సిబిఐ అంటే. అరే వాళ్ళకి నమ్మకం లేకపోతే నీకు నాకేంటి బాస్? మనమైతే నమ్ముతాం కదా, కోర్టునైతే నమ్మాలి కదా. వీళ్ళకి లేదు కదా, కోర్టునైతే నమ్మాలి కదా, లేదు కదా. కోర్టు చూసుకుంటుందండి. కోర్టులో ఉన్నది కోర్టుకి వెళ్ళమనండి, కోర్టుకి వెళ్ళాలి కదా. సార్ కోర్టుకి లెటర్ పెట్టుకుని పట్టాభి గారిని కోర్టులో ఎక్కమనండి. ఎందుకు తీసుకోలేదు అడగమనండి. శుక్రవారం జగన్మోహన్ రెడ్డితో పాటు శుక్రవారం ఆయన పట్టాభి గారిని కూడా వెళ్ళమనండి. కోర్టుకి సమాచారం ఇవ్వట్లేదు. అదే నాకు అర్థమైంది. పట్టాభి గారు కూడా ఈ లెటర్ తీసుకుని కోర్టుకు శుక్రవారం నాడు జగన్మోహన్ రెడ్డితో పాటు వెళ్ళమనండి. అప్పుడు ప్రొడ్యూస్ చేయమని చెప్పండి కోర్టులోను. రైట్, ఓకే, కోర్టు చెప్పుద్ది. రైట్ ఓకే. ఇక్కడ పద్మ గారు 2014లో కూడా ఇలాగే అవినీతి కేసులు, లక్షల కోట్లు అనే ప్రచారమే జరిగింది. మీకు కూడా దాన్ని కౌంటర్ చేసుకుంటూ చెప్పుకోవడం మీకు సరిపోయింది అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ అదే తెర మీదకి వస్తున్నప్పుడు ప్రజలు ఈ అవినీతి అనే అంశాన్ని, జగన్మోహన్ రెడ్డి మీద కేసులున్నాయనే అంశాన్ని, బీజేపీతో కేసుల కోసమే కుమ్మక్కయ్యాడు అనే టీడీపీ ప్రచారాంశాన్ని ప్రజలు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారనుకుంటున్నారు? డెఫినెట్గా అందుకే దీన్ని తెర మీదగా తెచ్చారు. నేను ఇందాక చెప్పిన దానికి కంటిన్యూషన్గానే అండి చెప్పినటువంటి వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని విజయానికి దూరంగా ఉంచారు అనేటటువంటిది వాస్తవం కాదు. వీళ్ళు చాలా ఆరోపణలు చేశారు ఆ రోజున. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ఒక నాయకుడే కాదనేటటువంటిది ప్రచారం చేశారు, చాలా కుట్రలు పన్నారు. నిజానికి మళ్ళా ఒక 5 ఏళ్ల తర్వాత కూడా అదే కుట్రలు పన్నటువంటి పరిస్థితిలో ఒక రాజకీయ పార్టీలు ఉండడం అనేటటువంటి మాత్రం చాలా దురదృష్టకరం. ప్రజల్లో ఫేస్ చేయమనండి జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంకా ప్రజల్లో అసలు అనేటటువంటి పరిస్థితి తీసుకొస్తే చాలా బాగుండేది. కానీ అట్లా చేయలేకపోయారు. అట్లా చేయలేక ఇవాళ మళ్ళీ పాత కుట్రలనే కొనసాగిస్తున్నారు. అయితే ఇవి నమ్ముతారా లేదా అని మీరు అడిగినటువంటి క్వశ్చన్కి నేను అంటున్నది 2014 ఎన్నికల్లోనే దాదాపు 90% నమ్మలేదు అనేటటువంటి క్లియర్ అయింది. ఇవాళ రాష్ట్రం విడిపోయినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన మోడీ గారితో జడగట్టారు. మోడీ గారు ప్రధాని అయ్యేటటువంటి అవకాశం కనపడుతోంది. అదేవిధంగా ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు కనుక అదే కదా రుణమాఫీ లాంటి హామీలు ఇవన్నీ కలిసి పనిచేసినవి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చెప్తున్నట్లుగా ఒక రాక్షసుడు అనేటటువంటి విధంగానో ప్రజలు చూడలేదండి. ప్రజలు ఆ రకంగా చూస్తుంటే వీళ్ళు ఆరోపణలు చేసినటువంటి ఆ స్థాయిలో చేసినటువంటి ఆరోపణలు, ఆ స్థాయిలో మీడియా విషయం చిమ్మినటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 లక్షల తేడాతోటి ఒక పక్కన నిలబడ్డారు. మోడీ గారు పవన్ కళ్యాణ్ తో 40 ఏళ్ల అనుభవం అనేటటువంటి ఒక సర్టిఫికెట్ తో చంద్రబాబు నాయుడు గారు నిలబడింది 5 లక్షల తేడాతోనే కదా. కనుక అవినీతి ఆరోపణలు వీరు గతంలో చేసినటువంటి ఆరోపణలు దాదాపుగా పూర్తిగా నమ్మారు అనడానికి వీల్లేదు. కనుక అదే సందర్భంలో ఇవాళ నేను అంటున్నది ఏంటంటే ఆ రోజు 90 రోజుల్లో ఛార్జ్ షీట్లు పెట్టాల్సింది 90 రోజులకు మించి జైల్లో ఉండేటటువంటి ఏ నేరము కూడా ఈ దేశంలో లేదు.
అట్లాంటిది 14 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలంటే జేడీ లక్ష్మీనారాయణకి టీడీపీకి మధ్య ఏం క్రోడ్ ప్రోకో జరిగిందో ఇవాళ బయటపడలేకపోతుంది. అసలు క్విట్ ప్రోకో ఇది ఇవాళ బట్టబయలవుతోంది. ఇవాళ ఏ కేసులోనూ లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు జైల్లోంచి బయటకు రాకుండా కనీసం బెయిల్ ఇవ్వడానికి కూడా వీలు లేకుండా బంధించేసి ప్రజల నుంచి దూరంగా ఉంచితే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతుంది, తెలుగుదేశం పార్టీదే రాజ్యం అనేటటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళా ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే బాగుండు, తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని ఏలాలి అనేటటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ లో ఇట్లా ఉండదు కదా. మీరు అవినీతి ఆరోపణలు మీరు ఒక వ్యాపార సామ్రాజ్యం లాగా మీరు ఇంకొక వ్యాపార సామ్రాజ్యమే చేయండి, నడుస్తుంది. కానీ పొలిటికల్ సిచ్యువేషన్ లో డెమోక్రసీ ప్రజలు అనేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి సంబంధం లేకుండా మన ఆరోపణలు ఉండవు కదా. ఈ ఆరోపణలని ప్రజలు చూస్తున్నారు కదా, గతంలో చూశారు మీరు చేసినటువంటి ఆరోపణలు. ఇంకొకటి ఇంకొకటండి, ఇవాళ మోడీ గారికి సంబంధించినటువంటిది ఇవాళ తెలుగుదేశం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూపించడానికి ఇవాళ ఓ పక్కన కేసీఆర్ ఓ పక్కన మోడీ అనేటటువంటిది వాళ్ళ ప్రయత్నం మీద వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ నేను అంటున్నది ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో జరిగినటువంటి ఏ విషయం మీదైనా సరే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక్క విషయంలో అయినా సరే నిర్ణయం తీసుకుందా. నిన్నగాక మొన్న మోడీ గారు 2 సార్లు రాష్ట్రానికి వచ్చారు. రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద మా దగ్గర ఆధారాలు ఉన్నాయనేటటువంటి ఒక మాట మాట్లాడగలిగాడండి ప్రధానమంత్రి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద సుప్రీంకోర్టులో కేసు పెట్టగలిగిందా? పార్లమెంట్ లో ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా విభజన చట్టం హామీలు అమలు చేయలేదని సుప్రీంకోర్టులో కేసు వేయగలిగిందా ప్రభుత్వం తరపున? అంటే వీళ్ళ బంధం ఎవరు చొక్కాలని ఇప్పరు ఇక్కడ, కానీ ముసుగులు ఉన్నట్టు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటారు. ఎవరిని ఓపెన్ చేసుకోరు, ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. ఇదే 4 ఏళ్లుగా టీడీపీ బీజేపీ మధ్య జరుగుతున్నటువంటి ఒక్క నిమిషం పద్మ గారు, దయచేసి ఒక నిమిషం. రవికుమార్ గారు, ఈ అవినీతి అనే అంశం అసలు చర్చకు వస్తుందా ప్రజలు? ఎందుకంటే 2014లో చాలా పెద్ద ఎత్తున జరిగింది. అసలు మొత్తం ఆల్మోస్ట్ ఎన్నికలంతా కూడా పూర్తిగా దీని మీద జరిగాయి. విభజన ఒకవైపు, రాష్ట్ర విభజన అంశాలు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఇంకొక వైపు, ఈ 2 అంశాల ఆధారంగానే జరిగాయి. అప్పుడు దాని మీద రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. ప్రజలు పట్టించుకోలేదు కేసులని, పట్టించుకున్నారని రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అదే ఇష్యూ అవుతుంది కాబట్టి ప్రజలు ఈ అవినీతి అనే అంశాన్ని, ఎందుకంటే ఇక్కడ గమనించాలి, జగన్మోహన్ రెడ్డి కూడా అవినీతి టాపిక్ ఎత్తుకుంటున్నారు. అవినీతి లేని స్వచ్ఛమైన పరిపాలన ఇస్తానని. అంటే జనం అవినీతి చేసిన తెలుగుదేశం పార్టీని తిరస్కరిస్తారని ఆయన నమ్ముతున్నాడా? ఒకవేళ అదే నిజమైతే మరి ఈయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు కూడా ప్రజలు పట్టించుకోవాలి. అసలు అవినీతి అనేది అంశం అవుతుందా? జనం పట్టించుకుంటారు. మనం చూడాల్సింది ఏంటంటే 2014 ఎన్నికల్లో ఏదైతే ప్రచారం జరిగిందో అన్ని అంశాలతో పాటు వీళ్ళ ఎన్నికల మేనిఫెస్టో అంశాలు కూడా చాలా కీలకంగా రోల్ ప్లే చేశాయి. అక్కడ అవినీతిని ప్రజలు యాక్సెప్ట్ చేసుంటే జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో సీట్లు వస్తాయని అయితే నేను అనుకోను. జనం కూడా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఫిక్స్ అయి ఉన్నారు. బట్ అలా అని ఇలాంటి ఆరోపణలు ఉన్న సమయంలో పూర్తి స్థాయిలో ఇది జనంలో ఎలాంటి ప్రభావం చూపదేనడానికి కూడా ఏమీ లేదు. ఏదైతే సెక్షన్ ఆఫ్ న్యూట్రల్స్ ఉంటారో, ఇంటలెక్చువల్స్ ఉంటారో, ఎడ్యుకేటెడ్ సెగ్మెంట్స్ ఉంటాయో, బిజినెస్ పీపుల్స్ ఉంటారో, వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళని ఒక ఆలోచన విధానం వైపు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనేది అయితే మాత్రం చెప్పొచ్చు. బట్ రెండో అంశం ఏంటి అని అంటే, ఇది కొత్తగా వచ్చిన అంశం అయితే మీరు అన్నట్టు ఏంటంటే మళ్ళీ ఈరోజు ఏదో ఎన్నికల్లో ప్రభావం చూపడానికి 2014 నుండి కూడా అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా అలా 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 ప్లే అవుతూనే ఉంది తప్ప దీనికి ముగింపు ఎక్కడా పలకలా. అయితే నేననేది ఏంటంటే బాధ్యత గల ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా, నేను విన్నది కూడా 2014 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతికి 4 రోజుల్లో నేను జైల్లో పెట్టిస్తా అన్న మాట కూడా అన్న సందర్భం కూడా ఉంది ఎక్కడో. సో అది స్పెషల్ ట్రాక్ కోర్టులు పెడతాం, అవి ఉపయోగపెడతాం అని అన్నారు. బట్ అధికారంలోకి వచ్చాక ఎందుకు చేయలేకపోయారు? ఓకే, ఈడీ సిబిఐ కేసుల విషయం అనేది కేంద్ర పరిధిలో ఉన్న అంశం, న్యాయస్థానాల్లో ఉన్న అంశం, అవన్నీ చేయొచ్చు. బట్ లోకల్గా ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన చాలా అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఆయన పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఆయన చుట్టూ చేరిన నాయకుల మీద కూడా చాలా ఆరోపణలు వచ్చి ఉండొచ్చు. బట్ వాటన్నింటినీ రాష్ట్ర పరిధిలో మీ దగ్గరే హోంశాఖ ఉంటుంది, మీ దగ్గరే ప్రభుత్వం ఉంటుంది, మీ దగ్గరే అధికారాలు ఉంటాయి, మీ దగ్గరే అన్నీ ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకున్న సందర్భాలు అయితే ఏమీ మనకు కనిపించలా. రెండోది ఏంటి అని అంటే, ఇక్కడ ఎంత మనం కాదనుకున్నా కూడా మీకు ఇందాకలు కూడా అదే అన్నా, ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఉంటది. లేదు అని చెప్పి ద్వంద్వంగా మనం కొట్టేయడం కూడా కాదు. నా పాయింట్ కూడా అదే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద మూకుమ్మడిగా అటు బీజేపీ కానీ, ఇటు వైసీపీ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే ఇంకొందరు కానీ చేస్తున్న అవినీతి ఆరోపణలు
పర్టికులర్గా కొంతమంది ఎమ్మెల్యేలు విచ్చలవిడి దోపిడీ, ఇసుక కుంభకోణాలను, లేకపోతే ఇంకోటి రకరకాలుగా ఉన్నాయి కదా. చాలామంది మీద, ఒక 40 మంది మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి మీటింగులు పెట్టి హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. ఇసుక జోలికి వెళ్తే తాట తీస్తానన్న సందర్భాలు ఉన్నాయి. అవినీతి బాగా పెరిగిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. సో దానికి కౌంటర్గా ఏమన్నా ఇదేమన్నా పనికి వస్తుందా వాళ్ళకి? కౌంటర్ అనేది ఏమి ఉండదు. అదేమో తాజా అవినీతి, ఇదేమో మీరు అన్నట్టు అరిగిపోయిన రికార్డు. పాదయాత్ర చేస్తుంటే కూడా శుక్రవారం వెళ్తున్నాడు, అది వాకింగ్ లాగుందా తప్ప పాదయాత్ర లాగా లేదు అని గుర్తు చేస్తున్నదే, నథింగ్ న్యూ. అంటే ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారండి అంటే అవినీతి అంశాలు అనేవి ఏంటంటే అది ఒక పెద్దగా ఏమి వాళ్ళకి ఏమి ఆలోచనాత్మకంగా ఏమీ లేవు. మీకు ఇందాక నేను అన్నది అదే, రూరల్లో ఉండే పీపుల్ ఏంటంటే వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఏ విధంగా వాళ్ళకి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది అనే దాని మీద చూస్తున్నారే తప్ప జగన్ అవినీతి చేశాడా, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారా, రవికుమార్ గారు చేశారా, పట్టాభి గారు చేశారా అనే అంశాలు అనేవి అయితే వాళ్ళు ఆలోచించట్లా. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అవినీతి పార్టీ అనేది ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్గా ఉన్నారు. నవ్వు వాళ్ళు చేస్తున్నది ఏంటి అని అంటే ఎలెక్టింగ్ ద బెస్ట్ అమాంగ్ ద వర్స్ట్. అంతకు మించి కొత్తగా ఏమీ లేదు నేను చూసినంత వరకు కూడా. సో అందులో ది బెస్ట్ ఎవరనే దాని మీద ఏంటంటే పోరాటం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడాల్సింది ఏంటి అని అంటే ఈరోజు ఈడీ లెటర్ మీరు ఇందాకలు అన్నట్టుగా ఏ విధంగా బయటకు వచ్చిందనే అంశం అనేది తేలాలి. రెండు, మరి ఈడీ లెటర్ 2017 మేలో రాశారన్నప్పుడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అనేది కేంద్రంలో ఎన్డీఏతో ఎలియన్స్లో ఉన్నప్పుడు ఎందుకు మోడీ గారినో, లేకపోతే కేంద్ర హోంశాఖనో, లేకపోతే కన్సర్న్ ఫినాన్స్ మినిస్ట్రీనో, లేకపోతే సిబిఐనో పట్టుకొని ఎందుకు ఫాలో అప్ చేయలేకపోయారు? ఎందుకంటే నిజంగా అవినీతి తీవ్రమైన అంశమే కదా, అవినీతి మీదే కదా మీరు పోరాడాలి. ఎవరు పోరాడినా హర్షిస్తారు. నిజంగా మన జయలలిత సెంటెన్స్ పడినప్పుడు చాలా మంది సెక్షన్ ఆఫ్ పీపుల్ ఓకే డెమీ గాడ్స్ అని ఫీల్ అయ్యే వాళ్ళు పక్కన పట్టితే అవినీతి చేసిన వాళ్ళకి ఏ రోజు అనేది శిక్ష పడుతుంది అనేది న్యాయస్థానాల మీద అయితే కొంత నమ్మకం అయితే కలగజేసింది కదా ఆ అంశం అనేది. సో నేననేది ఏంటి అని అంటే ఆ రోజు మీ ఇద్దరు కలిసే ఉన్నారు కాబట్టి కలిసి ఉండేటప్పుడు ఎందుకు సీరియస్గా ప్రయత్నించలేదు? ఓకే, మరి ప్రయత్నిస్తే మోడీ గారు ఇక్కడ సభకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు నాకు జగన్మోహన్ రెడ్డి మీద కేసులనే ఫాలో అప్ చేసాడు అన్నమాట కూడా అయితే మనం ఇంకొక డౌట్ ఎందుకు ఎక్స్ప్రెస్ చేయకూడదు? పటాబి గారు ఏం చెప్తారు మరి దీనికి? 2 ఏళ్ల క్రితమే లెటర్ వచ్చినా కూడా బీజేపీ తొక్కిపెట్టింది జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో అనేది కదా మీ ఆరోపణ. బేసిక్ ఆరోపణ అదే. అంటే ఇంకొక యాంగిల్లో దీన్ని ఆలోచిస్తే మీరు కలిసి ఉండి కావాలనే ఈడీతో సిబిఐకి ఆ రకమైన లెటర్ రాయించారు అని ఎవరైనా ఆలోచిస్తే ఒకటి ఎందుకు నవ్వేదేముంది అందులో? వెరీ లాజికల్. ఇప్పుడు డిస్కషన్ ఎంత లాజికల్ గా ఉందంటే ఏమన్నా ఇల్లాజికల్ కనపడదు. అదే చెప్తా. ఇవాళ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నంత మాత్రాన ఈడీ రాసిన ప్రతి ఒక్క లెటరు, లేదంటే సిబిఐ ఇంకెవరికో రాసిన ప్రతి ఒక్క లెటర్ కాపీ, ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రతి మినిస్ట్రీ రాసిన లేఖలన్నీ కూడా జెరాక్స్లు తీసి అలయన్స్ పార్ట్నర్స్కి ఇస్తారండి ఎవరన్నా? మరి పదే తెలుగుదేశం పార్టీ అప్పుడు ఆ భాగస్వామిగానే ఉంది కదా, ఎందుకు మాట్లాడలేదంటే మాకు తెలియదు ఈ లేఖ ఒకటి రాసినట్టు. ఎలా తెలుసు? ఇవాళ ఎన్డీఏలో శివసేన భాగస్వామి అండి, ప్రతి ఒక్క కాపీ తీసి ఉద్ధవ్ థాకరేకి పంపిస్తారా? లేదు. మరి ఇంకా ఇది దిస్ ఈజ్ ఇల్లాజికల్. మరి మీకే తెలియదు. ఇప్పుడు మీరు అడిగిన దానికోసం మీరే చెప్పండి సార్. నేను మిమ్మల్ని దాటిపోవట్లే, అంత ధైర్యం లేదు నాకు, మిమ్మల్ని దాటిపోయిన ధైర్యం లేదు అనేది. మీకే తెలియనప్పుడు అధికారంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి జగన్మోహన్ రెడ్డి కేసుల్ని వెంటాడుతున్న మీకే తెలియనప్పుడు ఎక్కడో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ లేఖ ఒకటి వెళ్ళింది అని చెప్పి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు లేఖ వెళ్ళిన తర్వాత పిలుపు వస్తుందండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ఇలాంటి లేఖలను ఆయన ముందు పెట్టి, అయ్యా విజయసాయి ఏవన్నేటుల చరిత్ర అంతా మా దగ్గర ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మీరు మా చెప్పు చేతల్లో ఉండండి, లేకపోతే ఇవన్నీ బయటికి తీస్తామని విజయసాయి రెడ్డి పనిలాగా తిరుగుతున్నాడా ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ? కాబట్టి ఇవన్నీ వాళ్ళు ముందు పెట్టే వాళ్ళు లొంగ తీసుకున్నారు. మాకు భాగస్వామిగా ఉన్నంత మాత్రాన అన్ని విషయాలు తెలియవండి. ఇవాళ తెలియదు, గతంలోనూ కూడా అలయన్స్ పార్ట్నర్స్కి ఏమి ప్రతి ఒక్క లేక జెరాక్స్ కాపీలు తీసేం పంచడు ప్రధానమంత్రి. మాకు ఆ రోజున నిజంగా కానీ మా దృష్టిలో కూడా ఆ రోజున గట్టిగా నిలదీసాం. వాళ్ళు బయటకు వచ్చింది ఇది. ఇంకోటి, ఇప్పుడు అవినీతి అనేది మాట్లాడుతున్నారు ఇందాక రవి గారు కూడా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుని. వాళ్ళ ఇది ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్వెస్టిగేషన్ జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ మొత్తం కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ఆధ్వర్యంలో ఉంది. దానిలో రాష్ట్రానికి ఎటువంటి ప్రమేయం లేదు. మేము కూడా తప్పది.
ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే ఎన్నికల ప్రచారంలో 2014లో అధికారంలోకి రాగానే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి దీనికోసమే జగన్మోహన్ రెడ్డి కోసమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఏవైతే ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల్ని వెంటనే స్వాధీనం చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పారు. రాష్ట్ర కాబట్టి ఆయన అడిగారు, రవి గారు అడిగారు. రాష్ట్ర నేను మర్చిపోయిన పాయింట్ ఆయన అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిందంతా చేసింది, ఆస్తులు అటాచ్ చేయడంలో కానివ్వండి అవన్నీ మా పరిధిలో ఉన్నంత వరకు మేము చేసాం. ఫైనల్గా ఇన్వెస్టిగేషన్ని క్లోజ్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఈడీ, సిబిఐ. కాబట్టి ఆ పని చేయకుండా వాళ్ళు ఆపుతా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇందాక పద్మ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మీద ఎన్నో అవినీతి కేసులున్నా అవి బయటికి రాకుండా బీజేపీ సహకరించిందని అంటా ఉన్నారు. నిజంగా అటువంటి అవినీతి కేసులు, అవినీతి ఆరోపణలు కనుక మా మీద ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత గట్టిగా దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయరమ్మా. మోడీ ఏమంత సామాన్యమైనటువంటి వ్యక్తి ఏం కాదు. నిజంగా కనుక మా దగ్గర సాలిడ్గా ఎవిడెన్స్ ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో మీ జగన్మోహన్ రెడ్డి నోరు మూయించినట్టు మా నోరు మూయించే ప్రయత్నం కూడా చేసుండేవాడు. అవేమీ లేవు కాబట్టి వాళ్ళు ధైర్యంగా 29 రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాం, ఢిల్లీలో బహిరంగ సభలు పెడతా ఉన్నాం, జాతీయ స్థాయిలో ఒక వేదికను ఏర్పాటు చేసి మోడీని నిలదీస్తూ ఉన్నాం. మేము క్లీన్గా ఉన్నాం కాబట్టి మాకు ఆ ధైర్యం ఉంది. మీరు క్లీన్గా లేరు కాబట్టి మీ నోళ్లు పడిపోయి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో అడుగు పెట్టడానికి కూడా భయపడతా ఉన్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి. అది తెలుసుకోండి. దేశమంతా తిరుగుతున్నది ధైర్యంతోనా అభద్రతతోనా? ధైర్యంతో. అభద్రత దేనికండి? ధైర్యంగా వాళ్ళ మోడీని ఎదిరిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఒక మమతా బెనర్జీ అయినా, ఒక అరవింద్ కేజ్రీవాల్ అయినా, ఒక అఖిలేష్ అయినా, మాయావతి ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారు మమతా బెనర్జీ గారు అలా చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పలేదు. ఈ సంస్థ రాజ్యాంగపరమైన సంస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని విపక్ష నాయకులందరినీ వేధించాలని, జైళ్లలో పెట్టాలని కుట్ర చేస్తున్నాడు. ఆగండి సార్, నన్ను చెప్పనిస్తే బాగుంటది. కుట్ర చేస్తున్నాడు, మమ్మల్ని అందరినీ వేధిస్తున్నాడు. శారదా కేసులో మమతా బెనర్జీ గారిని, ఇంకో కేసులో చంద్రబాబు నాయుడు గారిని వేధిస్తున్నారు. మొత్తం అందరం కలుద్దాం, మనం అడ్డుకోకపోతే అందరం లోపలికి వెళ్ళిపోతాం, మనం కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడాలి అంటూ ఇంకో మాట ఏమన్నారు మోడీ కుట్ర పన్నుతున్నారు, మీరే నన్ను కాపాడుకోవాలని ప్రజలు కూడా పిలుపునిచ్చారు కదా. ఆ ధైర్యం ఎలా అవుతుంది? ధైర్యం ఎలా అవుతుంది? ఇటువంటి కుట్ర జరుగుతుంది కాబట్టి మేము ధైర్యంగా ఫైట్ చేస్తా ఉన్నాం. ఇవాళ కుట్రకి అంటే వాళ్ళలాగా లొంగిపోలేదు కదా. ఇవాళ ఆయన అయితే మా మీద అయితే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడో దానిని తిప్పికొట్టే విధంగా జాతీయ స్థాయిలో సేవ్ నేషన్, సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో మేము పోరాటం చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా మౌన యాత్ర చేయట్లేదు. అది మాలో ఉన్నటువంటి ధైర్యం. పద్మ గారు చెప్పండి, ప్లీజ్ చెప్పండి. వెంకటకృష్ణ గారు, పోరాటం చేస్తున్నామని అంటూ రాష్ట్రానికి వచ్చినటువంటి మోడీ గారి ఎదుట నల్ల చొక్కా వేసుకుని స్వాగతం పలికేటటువంటి ధైర్యం లేని ముఖ్యమంత్రి పోరాటం చేస్తున్నాడంటే మాట్లాడుతున్నారండి. ఎందుకు మాట్లాడారు? నల్ల చొక్కా వేసుకుని నిరసన తెలియజేసి ప్రధానమంత్రి గారు గుంటూరు పర్యటనకు వచ్చినప్పుడు నల్ల చొక్కా వేసుకుని నిరసన తెలియజేశారు. మా పార్టీ కార్యకర్తలందరూ కూడా నిరసన తెలియజేశారు. నల్ల చొక్కా వేసుకుని ధైర్యం లేకుండా మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీరు నల్ల చొక్కా వేసుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా నిరసన తెలియజేస్తే వేసుకోలేదనే రకంగా అంటారు. నల్ల చొక్కా వేసుకోకుండా, నల్ల జెండా పట్టుకునే ధైర్యం చేయకుండా ఏసీ గదుల్లో పడుకున్నది మీరమ్మా. ఆ విషయం అందరూ చూశారు. మీరు మీరు మాట్లాడండి. ఎందుకంటే స్ట్రాటజీ ప్రకారం ఆయన అట్లా అడ్డుపడే ప్రయత్నం జరుగుతోంది. మీరు మాట్లాడండి. మీరు ఇంటర్ఫీర్ అవుతున్నారు. ఇవాళ చాలా విచిత్రంగా ఉంది మీ ప్రవర్తన రఘురాం ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. ఇవాళ నల్ల చొక్కా వేసుకోలేదని ఆవిడ ఎలా అంటారండి? నల్ల చొక్కా వేసుకోలేదు. నాకు అర్థమైంది ఏంటంటే నల్ల చొక్కా తెలుగుదేశం ఫ్రస్ట్రేషన్ కాదు ఇది. మేము నీతిగా నిజాయితీగా మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. మీలాగా వెటకారం చేయరు ఎవరు. వెటకారం కాదు ఇది. మీలో వెటకారం ఉంది. పట్టాభి గారు కొంచెం ఆగండి సార్ ప్లీజ్, దయచేసి బతిమాలుతున్నా నేను. లేదా కాదు కదా, ఆవిడ ఎక్కడో ఉన్నారు, ఎక్కడ ఆవిడ స్టూడియోలో లేనప్పుడు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. మాట్లాడివ్వండి. మీరు కావాలంటే మీ టైం తీసుకుని చెబుతురు కానీ చెప్పండి అమ్మా. వెంకటకృష్ణ గారు,
ప్రజల డబ్బుని 18 కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీలో దీక్ష చేసేదానికంటే కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ప్రధానమంత్రికి నల్ల చొక్కా వేసుకుని మీరు పూలబొకేనే ఇవ్వండి, తప్పులేదు. కానీ నల్ల చొక్కా వేసుకుని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మీకు నిరసన తెలుపుతున్నాను అనేటటువంటి మాట ముఖ్యమంత్రి అనుంటే మీకు 20 కోట్లు కాదు 20,000 కోట్ల ప్రయోజనం దక్కుండేది. ఆ ధైర్యం ఇక్కడ ముఖ్యమంత్రి చేయలేదు. సెకండ్ పాయింట్, ఇంకొకటి ఈ రోజున నేను ఇందాకే చెప్పాను, నేను ఏం మాట్లాడుతున్నారు చెప్తురుగానే ఆగండి సార్, ఆమె చెప్పిన పూర్తి చేయనివ్వండి. మీకు తెలుగు అర్థం కాకపోతే ఏం మీకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిరసన తెలియజేయలేదా? మాట్లాడలేదా మోడీ గారికి వ్యతిరేకంగా? పూర్తి చేయనివ్వండి, ఒక్క నిమిషం. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఒక్క నిమిషం పూర్తి చేయనివ్వండి. నవ్వుతారు ఇవాళ మీరు మాట్లాడేది చూసి ప్రజలందరూ కూడా. దిస్ ఇస్ టూ మచ్. ఒక్క నిమిషం ఆగండి సార్, మాట్లాడడానికి చెప్పనివ్వండి సార్. ఆమె మొత్తం వింటే మీకు అర్థమవుతుంది. అంత స్పష్టంగా నల్ల చొక్కా ధరించి నిరసన తెలియజేసి మోడీని నిలదీసే విధంగా మాట్లాడితే మాట్లాడలేదని ఎలా అంటారమ్మా? మాట్లాడనేది మీరు, నల్ల చొక్కా వేసుకునే ధైర్యం చేయనిది మీరు, నోళ్లు మూసుకుని ఇళ్లలో కూర్చున్నది మీరు. ఇంకా అయిపోయింది కదా, నల్ల చొక్కా వేసుకుని విజయవాడలో కూర్చోవడం కాదు నేను అంటున్నది. చెప్పండి. ఒకటి, ఇవాళ పొలిటికల్ స్టంట్ కోసం నేను చివర్లో పోరాటం చేస్తున్నానని ఒక డబ్బు ఏసీ బస్సులు తీసుకెళ్లి ఏసీ హోటల్, స్టార్ హోటల్స్ బుక్ చేసి ఇవాళ ప్రజాధనాన్ని 20 కోట్లు దుర్వినియోగం చేసి మీరు ఒక దీక్ష చేశానని చెప్పుకునే బదులు మీరు ప్రత్యేక హోదాని మొదటి సంవత్సరం అడగడం మర్చిపోయారు, అదొక ద్రోహం చేశారు. చివరికి ఇవాళ రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే అసలు రానివ్వకుండా ఎయిర్పోర్ట్ లోనే అడ్డుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి ఎందుకు రానిచ్చాడు? ఏం పోరాటం ఇది? నిరసన తెలియజేశాం. మీరెక్కడున్నారు ఆ రోజున? ప్రధానమంత్రి వచ్చిన రోజున తెలియజేయలేదు. దద్దమ్మల్లాగా ఇళ్లలో కూర్చున్నారు మీరు. పందల్లాగా ఇళ్లలో కూర్చున్నారు మీరు. ధైర్యంగా ఇళ్లలో దాక్కున్న నాయకుడు వెంకటకృష్ణ గారు గడ్కరీ చాటును దాక్కుంటున్నది ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు వెనుక దాక్కుంటున్నది ఎవరు? మోడీ చాటును దాక్కుంటున్నది ఎవరు? ఇవాళకి కూడా సుప్రీంకోర్టులో ఎందుకు కేసు వేయలేదు? ఎందుకు కేసు వేయలేదు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం? చెప్పమనండి. వీళ్ళు పోరాట యోధులా? సుప్రీంకోర్టులో ఎందుకు ఈ రోజున ప్రజలకి కనపడతా ఉంది, ప్రజలు చూస్తా ఉన్నారు. ఎవరు మౌనంగా ఉన్నారు? ఢిల్లీలో ధైర్యం లేదు మీకు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. అవినీతి చట్టా కనపడతా ఉంది. మీ అవినీతి కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా? చెప్తారు ప్రజలు. ఏప్రిల్ 11న మాటలు సంస్కారాన్ని దాటుతున్నాయి. ఆవిడ మాట్లాడేది ఏంటంటే దత్తమ్మలేంటి? అందరూ మీరు అన్నారు, ఆవిడ అన్నారు. రైట్, ఓకే, లీవ్ ఇట్. రవికుమార్ గారు, ఫైనల్ గా ఒకటే పాయింట్. ఈ అవినీతి ప్రజలు పట్టించుకుంటారా లేదా, ప్రజలు ఎంతవరకు దీన్ని రిసీవ్ చేసుకుంటారు అది దానికి వదిలేద్దాం, ప్రజలకు వదిలేద్దాం. ఇక్కడ ఒకటే, ఇవాళ రాజకీయంలో బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ ఒకటి అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నందుకే అసలు నాకు అనిపిస్తుంది ఈ లెటర్ బయటికి తీసింది కూడా ఆ ఉద్దేశంతోనే. ఇందులో ఏదో పెద్ద కుంభకోణం ఉంది, పాత దానికంటే కొత్త పాయింట్లు ఉన్నాయి, ఇదంతా తవ్వేసి జగన్మోహన్ రెడ్డి దోషం చేసి అంత ఇది లేదా అందులో, అదంతా పాతదే. కేవలం బీజేపీ, వైసీపీ ఒకటే అని చెప్పే ఒక రాజకీయపరమైన కోణాన్ని ప్రజల ముందు ఆవిష్కరించడం కోసమే ఈ లెటర్ అనేదాన్ని పట్టుకొచ్చారు. అది ఎక్కడి నుంచి వచ్చిందనేది సరే, అది కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి, లేకపోతే అది వేరే విషయం. ఇది జనం నమ్మే పరిస్థితి ఉందా? ఒకవేళ జనం నమ్మితే కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టఫ్ టాస్కే అవుతుంది, ఎందుకంటే మాకేం తెలియదు అని చెప్పడం కోసం, 2 ఏళ్ల నుంచి రాలేదు అనే దానికి. అసలు జనం దీన్ని నమ్మే పరిస్థితి ఉందా? ఒక విషయం చూడాలండి. ఇక్కడ మమతా బెనర్జీ గారు ఏదైతే వెస్ట్ బెంగాల్లో శారదా కుంభకోణం కేసుల్లో కానీ వీటన్నింటిలో కేసుల్లో కానీ ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ పరిస్థితి అయితే ఇక్కడ కొంత లేదు అనేది సగటుగా ఎవరైతే ఇంటలెక్చువల్ అనేది ఆ రకం పరిస్థితి లేదు కాబట్టి ఒక విధానం అంటూ ప్రకారం వెళ్తున్నారనేది అనిపించవచ్చు. బట్ రెండోది ఏంటి అని అంటే
అంత తీవ్రమైన ప్రభావం చూపే అంశమేమి కాదండి ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం కానీ వీళ్ళు కానీ రేపు టీడీపీ కానీ ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా బీజేపీతో కుమ్మక్కై ఈడీని వీళ్ళందరినీ మేనేజ్ చేస్తున్నారని చెప్పగలిగితే వాళ్ళు ఎప్పటి నుండో లేవనెత్తుకున్న నినాదం ఏంటి? ఈడీలో వీళ్ళకి అనుకూలమైన అధికారులు ఉన్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి ఒక లెటర్ రాసి ఇచ్చారు. వాళ్ళ మీ ఈడీలో 2 అధికారులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇంటెన్షనల్గా నా మీద ఇచ్చేస్తున్నారు అనే అంశం కూడా బయటకు వచ్చింది కదా. మరి ఈరోజు ఇది ఈడీ అదే ఇందాకలండి దీనికి మూలం అంతటికీ ఏంటి అని అంటే ఈడీ లెటర్ ఎక్కడి నుండి బయటకు వచ్చింది. రెండో అంశం ఏంటంటే పట్టాభి గారు ఒక మాట చెప్పారు, లెటర్ ఎక్కడి నుండి వచ్చింది అనే దానికన్నా కంటెంట్ కూడా ఇంపార్టెంటే. సో కంటెంట్ అనేది 2014లోనే ఎస్టాబ్లిష్ అయ్యింది. అయితే ఎస్టాబ్లిష్ అయిన కంటెంట్కి తోడు ఎందుకు చర్యలు తీసుకోలేదనేది ఇక్కడ అంశం. మెయిన్ కీలకమైన అంశం ఏంటి అని అంటే ఇంత ప్రోగ్రెసివ్ స్టెప్ తీసుకునే ఈ కేసులో ఎందుకు అడుగులు ముందుకు పడట్లేదు అనేది ఎవరికైనా ఆలోచన ఉంటుంది. సో దానికి ఇప్పుడు ఎలా ప్రతిస్పందిస్తారు అనేది వైసీపీ టీడీపీల మధ్య 2000 ఎలక్షన్కి 20 రోజుల సమయంలో ఎలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతాయి అనేది మనం చూడాలి. అంశం కూడా దీంట్లో దాగి ఉంటుంది. ఈ లెటర్ని ఈడీ డైరెక్టర్ సిబిఐ డైరెక్టర్ రాసిన ఈ లెటర్ని సిబిఐ ఉద్దేశపూర్వకంగానే కోర్టుకు సబ్మిట్ చేయలేదు, తొక్కిపెట్టింది అనేది కదా ఆరోపణ. ఈ లెటర్ని సుమోటోగా కోర్టు తీసుకోవచ్చు, లేదా వీళ్ళెవరైనా ఇంప్లీడ్ అయ్యి దాంట్లో సబ్మిట్ చేయొచ్చు. అలాంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఉంటే ఉండొచ్చు. బట్ అలాంటి పరిస్థితుల్లో ఈ లెటర్ ఎలా బయటకు వచ్చిందో చెప్పాలి కదా. ఒక అఫీషియల్ డాక్యుమెంటు, ఒక సెంట్రల్ ఏజెన్సీ, ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ తాలూకా డాక్యుమెంట్ అనేది బయటకు వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. సో ఎవరో చెప్పుకుంటారు నేనే ఇచ్చాను. సుప్రీంకోర్టు జస్టిస్ చెప్పిన మాట కోర్టు చేస్తారేమో. లెటర్ ఎలా వచ్చింది అనేది కాదు ఇంపార్టెంట్, కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటారు ఆ టైంలో. సో ఇక్కడ ఏదైనా కూడా అండి, మీ ఇందాలు కూడా మనం అనుకున్నదే. వెంకటకృష్ణ గారు వెయిట్ అండి తీసుకుంటాను. సో నేననేది ఏంటంటే అధికారంలో కేంద్రంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు బలహీనతల్ని ఆసరాగా చేసుకొని ఆడుకోవాలనే ఆలోచన అనేది ఈ రోజుతో కాదు ఎప్పటి నుండి ఉన్నది. అది మనం యూపీఏ టైం నుండి కూడా చూస్తూ వచ్చాం. ఈ రోజు ఇందులో ఎవరు కూడా నేను చేయట్లేదు చెందట్లేదు అని అంటే కుదిరేది కాదు. బట్ ఇక్కడ మనం చాలా క్లియర్గా థిన్ పాయింట్ ఆలోచించాల్సింది ఏంటంటే మీకు అదే చెప్పా, వీళ్ళు ఈడీ ఈ లెటర్ రాసింది సిబిఐ ఎందుకు చర్యలు తీసుకోలేదు, కోర్టుకి ఎందుకు సబ్మిట్ చేయలేదని వీళ్ళన్నప్పుడు ఈడీలోనే చంద్రబాబు అనుకూలమైన అధికారులు ఉన్నారనే మాట అనేది వాళ్ళు చెప్తూ ఉంటున్నారు. మరి అలా పరిస్థితుల్లో మరి వాళ్ళ అనుకూలంగా ఉన్న ఆఫీసర్లు ఇది బయట పెట్టారనే అంశం కూడా వాళ్ళు రేపు పొలిటికల్ గా చూసినప్పుడు పద్మ గారు ఈ లెటర్ ఎలా వచ్చింది అనే దానికంటే ఒకవేళ వీళ్ళు ఈ లెటర్ని ఇదిగో ఇంతకాలం 2 ఏళ్ళు అయింది ఈడీ ఈ కొన్ని అంశాలని లేవనెత్తుతూ సిబిఐకి రాసిందని సిబిఐ ఉద్దేశపూర్వకంగా మీకు సబ్మిట్ చేయలేదు అని వీళ్ళెవరైనా అంటే మీకు వ్యతిరేకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఇట్ సెల్ఫ్ కోర్టుకి ఈ లెటర్ని సబ్మిట్ చేయడం వల్ల కేసు ఏమన్నా సీరియస్ అయ్యే అవకాశం ఉందా అనేది ఒక పాయింట్. రెండోది ప్రజా కోర్టులో ఇదిగో ఇది వీళ్ళిద్దరూ ఒకటే అనేదాన్ని ఈ లెటర్ ఎస్టాబ్లిష్ చేస్తోందని చెప్పినప్పుడు ప్రజల రియాక్షన్, అవినీతి అనేది పక్కన పెట్టండి, బీజేపీ ఎందుకంటే బీజేపీ అనేది ఒక పెద్ద దోషి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు దోషిగా నిలబడింది కాబట్టి వారితో కలిసి వీరు దీన్ని ఆపుకున్నారనేది ప్రజా కోర్టులో, అటేమో కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళి ఈ లెటర్ ఇలా తొక్కిపెట్టారనే దాన్ని, ఈ రెండింటిని ఉపయోగిస్తే ఎలా ఉండొచ్చు, రెప్రికేషన్స్ ఎలా ఉండొచ్చు? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి నిజంగా ఇరికించేటటువంటి లెటరే ఇది అయ్యి ఉంటే 2 ఏళ్ల క్రితం వచ్చినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి లెటర్ అయితే ఈ పార్టీకి సీరియస్ యాక్షన్ జరిగి ఉండేదండి. ఏ విషయంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉపేక్షించలేదు. చివరికి వైఎస్ భారతి గారికి సంబంధించినటువంటి కూడా ఛార్జ్ షీట్ లో పెట్టారు రీసెంట్ గా. కనుక ఏ అవకాశం ఉన్నా కూడా ఉపయోగించుకోవడానికి ఇవాళ అన్ని ప్రయత్నాలు జరిగినాయి. ఇది 2 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉండడానికి బహుశా నేను అనుకుంటున్నా, నాకు తెలిసిన జ్ఞానం వరకు విచారణ పార్ట్ అనేటటువంటిది సిబిఐ ఛార్జ్ షీట్ల మీద ఆధారపడి వీరి విచారణ చేస్తుంది. ఈడీకి సంబంధించినటువంటి వచ్చినటువంటి మెమోని ఇక దాంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు అని సిబిఐ అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే వేసినటువంటి ఛార్జ్ షీట్ లో అనేక కేసుల్లో అనేక ఛార్జ్ షీట్లో భూమికి సంబంధించినటువంటి కేటాయింపులు అక్రమంగా జరగలేదు, ఇందులో ప్రభుత్వాధికారుల పాత్ర అనేటటువంటిది లేదు అని అనేక ఛార్జ్ షీట్లో ఐఏఎస్ ఆఫీసర్స్ రిలీవ్ చేస్తా ఉంది ఒక పక్కన కోర్టు. ఈ సందర్భాల్లో ఈ ఛార్జ్ షీట్ పాత విషయమే, ఇందులో ఉన్నటువంటి కంటెంట్, దీన్ని ప్రత్యేకించి ఇన్వెస్టిగేట్ చేసి మళ్ళీ అబాసు పాలవ్వాల్సిన అవసరం లేదని సిబిఐ అనుకుని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కనుక ఇవాళ 2 ఏళ్లుగా ఉన్నది వీళ్ళు బహుశా ప్రచారానికి వాడుతున్నదే తప్ప ఇందులో పసలేదనేది నా అభిప్రాయం. రైట్. రఘురామ్ గారు,
ఏదో ఎన్నికలు వచ్చాయి కదా ఇప్పుడైనా కనీసం ప్రజా సమస్యలు చర్చకు వస్తాయి, మేనిఫెస్టోలు ప్రజలు ఆలోచించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది అనుకుంటే ఈ లెటర్ రూపంలో మీరు చేసిన పని రాష్ట్రాన్ని మొత్తం మీద ఏం వ్యూహకర్తలండి మీ నాయకులు అమిత్ షా గారు కానీ మోడీ గారు, రాష్ట్రాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తున్నారు కదండి. ఈ రెండు పార్టీల మధ్య నిప్పు రాజేసి ఆ నిప్పు కాస్త ఇప్పుడు పెద్ద ఒక రావణ కాష్టంలా రగిలేలా చేశారు. ఇది రాజకీయం ఇంత గొప్ప రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలో, లేకపోతే తెలుగు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని ఇలా కుక్కల జింపి విస్తరగా మార్చేస్తున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు రఘురామ్. ఎక్కడ రాష్ట్రం ఇప్పుడు మాకు అభివృద్ధి కావాలండి, అందుకనే రాష్ట్రానికి ఇన్ని నిధులు కానీ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ కానీ అడిగిందల్లా ఇస్తున్నాం. జోన్ దగ్గర నుంచి రేపు పోలవరం దగ్గర నుంచి వాళ్ళ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది. అది ఆ పనిలో ఉన్నాం. వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి ఇద్దరికీ అవసరం లేదు. వైఎస్ఆర్ పార్టీకి రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు, తెలుగుదేశం అసలు అవసరం లేదు. తెలుగుదేశం పూర్తిగా అవినీతి కోపంలో కూరుకుపోయింది కాబట్టి దాంట్లో ఏ నిధి ఇచ్చినా దాంట్లో ఎంత దోచుకోవాలనే కార్యక్రమంలో ఉన్నారు. అంచేత వాళ్ళకి ఇవాళ భయాందోళన ఏంటంటే అధికారంలోకి రామేమో అనే భయం పుట్టింది కాబట్టి ఇంక ఈ లెటర్లు అవి ఇవి పట్టుకొచ్చి పక్కదోరికి చర్చిని పక్కదోవ రాష్ట్ర ప్రజలను పక్కదోవ పట్టించే కార్యక్రమం ఉన్నారు. కానీ ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉంటారండి. చాలా విజ్ఞతతో ఓటేశారు 2014లో, ఇప్పుడు కూడా 2019లో ఒక 28-29 రోజుల్లో మంచి ఓటు వేసి మంచి వాళ్ళని ఎన్నుకుంటారు, దాంట్లో అనుమానం ఏం లేదు. అయితే ఈ యొక్క గందరగోళాన్ని ఇదంతా మేము సృష్టించలేదండి. ఇదంతా గందరగోళం సృష్టించిందంతా అధికార పార్టీయే, తెలుగుదేశమే. చూసారా ఫ్రస్ట్రేషన్లో ఉన్నది. ఒక్కొక్క తెలుగుదేశం నాయకుడిని చూస్తే అర్థమవుతుంది. ఒక పట్టాభి గారినే చూడండి, పాప ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన తలమొలకు టికెట్లు పంచలేక, టికెట్లు ఇవ్వలేక, టికెట్లు ఎవరికి వాళ్ళో తెలియక ఉన్న మంత్రులు అవినీతి మంత్రుల్ని పక్కన పెట్టే పరిస్థితి. కాబట్టి ఇవాళ గందరగోళం ప్రభుత్వం ఫ్రస్ట్రేషన్ గురించి చెప్పండి. మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇప్పుడు రఘురామ్ గారు, మీరు పదే ఫ్రస్ట్రేషన్ అని ఎంత వెటకారం చేసినా ఇవాళ అన్యాయానికి గురైంది మేం కాబట్టి మేము గట్టిగానే నిలదీస్తాం. దాన్ని మీరు ఫ్రస్ట్రేషన్ అనుకోండి, ఇంకేదైనా అనుకుని వెటకారం చేయండి. వెటకారం చేయటమే అలవాటుగా మారిపోయింది బీజేపీ నాయకులకి. అన్యాయానికి గురైన వాళ్ళం కాబట్టి మాకు ఆ ఆవేశం మాకుంటుంది. అదే ఆవేశంతో పనిచేస్తాం, మోడీ గారిని గద్దెదించుతాం. మీకు ఈ రోజున వంత పాడుతున్నటువంటి వైసీపీకి టీఆర్ఎస్లు కూడా బుద్ధి చెప్తారు ప్రజలు, అవన్నీ చూస్తారు మీరు. రైట్ పట్టాభి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రవికుమార్ గారు, అలాగే పద్మ గారు, రఘురామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడాలి ఈ అంశం ఎటుపోతుందో. అసలు ఎజెండాలు కాస్త పోయి ఇది ఎజెండా అవుతుందా ఏంటనేది అనిపిస్తుంది. ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల సాధన ఎజెండా అవ్వాలి. ఆ దిశగానే ఎన్నికల మేనిఫెస్టోలు కానీ ఎన్నికల ప్రచారాలుగా సాగాలని కోరుకుంటే, మాలాంటి వాళ్ళకి ఇలాంటి కొత్త వచ్చినప్పుడు ఇది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే అసలు ఇష్యూలు పక్కకు పోతున్నాయి. దీంట్లో రాజకీయం ఉందనేది చూడాలి. ఎంతవరకు ప్రజలు దీంట్లో రాజకీయ కోణాన్ని చూస్తారా, అవినీతి కోణాన్ని చూస్తారా, ఏ ప్రకారం ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటుంటారు వచ్చే ఎన్నికల్లో అనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.